అరే ఇంకొక విషయం చెప్తాను ఏంటంటే నీకు దమ్ముంటే నువ్వు గుద్దుంటే సిట్టు మాట కానీ అడుగుతుంది. అక్క అక్క మన ఇన్స్టాలో వీడియోలు చేస్తుంటే వీళ్ళు చూడు అంటున్నారు. ఇంత మంచిగా పాటలు పాడుతున్నావు అన్న, నీకు ఏం రోగం, ఏమన్నా రోగం ఉందన్న నీకు? నాకేం ఇప్పుడు మీరు చేసినట్టే మీ పిల్లలు చేస్తే ఒప్పుకుంటారా అన్న? మీ ఆడపిల్లలు తల్లి సేనలో మేస్తే పిల్ల గిట్నం వేస్తుంది. అంటే నీ తలరాత చూసి నీకు సహదేవుడు అని పేరు పెట్టి, అది మా తాత పేరు అన్న. మీ తాత కూడా ఇట్లనే వాడుతుండే నా పాటలు. మీరు ఎందుకన్నా ఏది చేసినా అంత చండలంగా చేస్తారు? నాకు సిగ్గు శరం ఏది లేదు. నువ్వు పత్తిత్తా కాదా? నేను పత్తిత్తనైతే కాదు. ఒకసారి ఆ పాట పాడన్నా, నువ్వు వాడే అద్భుతమైన పాట ఒకసారి పాడు. చంద్రమ్మ పసినిమ్మ పండ్లంట పట్టబోతే పలుగురాల్లో రెంకన్నా ముట్టబోతే ములక ముండ్లో రెంకన్నా గుండురాల్లో రెంకన్నా. మీరు వాడిన పాటలున్న ఆ ఏవైతున్నాయో అవి లేడీస్కి ఉండేటివా? వ్యూవర్షిప్ కోసం పెండ తినమంటే తింటావా? అవును. ఆడపిల్లలు 3 ఉన్నారని చెప్తున్నావు అన్న, నాకు సిగ్గు లేదని చెప్తున్నావు. అయితే నాకు లేదు. మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడలేదు. సహదేవుడు నీచమైనవాడు అని ఒప్పుకుంటున్నా. పరమ నీచమైన బాధపడ్డావన్నా ఎప్పుడన్నా? ఎవరన్నా నేను చేసింది పత్తిత్తు పని అయితే కదా బాధపడాను. ఇట్లా ప్రిపేర్ అయ్యేటప్పుడు మొత్తం ఇప్పేసి నాకు సిగ్గు శరం ఏం లేదు అని ఏమన్నా ఫిక్స్ అయినావన్నా? పొట్టు కొట్టిర్రు, మైండ్ పని చేయక రీల్స్ అట్లా చేస్తున్నా. నీకు నచ్చుతాయి పూజ? నాకు నస్తాయి. అవును. కలుద్దాం అనుకుర్రా? అనుకున్నా. ఏడా ఓయో రూముల్లా? అంటే ఏమనిపిస్తుంది అన్న, మేము గరీబ్ వాళ్ళము, మాతో ఏం లేదు మేజర్గా నువ్వు అంత తాగుపోతావడానికి కారణం ఏందన్న? పర్సనల్ గా అంటే చెప్పలేను అన్నది. వేరేటోళ్ళు చేసేటి పనికిరాని పనులు, నువ్వు చేసేటి సొక్కమైన పనుల. వాళ్ళు చేసేటి ఏ రోజన్నా ఇప్పుడు ఇంట్లో ఎందుకు అట్లాంటి మనకు అని? మా ఫ్యామిలీలో మాత్రం ఎవరు మాత్రం బాగాలేవు, ఎందుకు చేసామని తిట్టిన వాళ్ళైతే కానీ విషయం లేదని నాకే. హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఈరోజు మనం ఎవరితో ఉన్నామంటే ఆయన గురించి పెద్ద ఇంట్రడక్షన్ నేను ఇవ్వను, ఎందుకంటే ఆయన సుపరిచితుడు. సహదేవుడు అని పేరు చాలా లక్షణంగా ఉంటుంది, కానీ ఆయన పాడే పాటలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అది నేను అద్భుతం ఎందుకన్నా అంటే నేను అంతకు మించి చెప్పలేను. ఆయన మాటలు విందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అంత మంచిదేనా అన్న? అంత మంచిదన్న. సహదేవుడు. సహదేవుడు ఎవరు పెట్టిరన్న పేరు? మా అవ్వ పెట్టిందన్న. మీ అమ్మ పెట్టింది. అవ్వ అంటే మీ నాయనమ్మ. మీ డాడీ వల్ల అమ్మ. పేరంత లక్షణంగా ఉందన్న. మీరు ఎందుకన్నా ఏది చేసినా అంత చండలంగా చేస్తారు? ఏ విధంగా అంటే ఏ విధంగానైనా కావచ్చు. వీడియోలు అంటే ట్రెండ్ని ఫాలో అవుతుంటారా, లేదంటే ట్రెండ్ సెట్ చేస్తారా? ఇప్పుడు ట్రెండ్ని ఫాలో అవుతున్నా నేను. ఇంత ముందుకు ట్రెండ్ సెట్ చేయలే. నాకు ఉన్న లోక జ్ఞానం మీద ఉన్న నా అనుభూతి మాటలు కొన్ని చెప్పాను. ఇప్పుడు చూస్తుంటే సమాజం మొత్తం ఏ ట్రెండింగ్ నడుస్తుందో అదే విధంగా నేను ఫాలో అవ్వాలనుకుంటున్నా. ఓకే అన్న, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటన్న? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అన్న మేము అమ్మ నాన్న తమ్ముడు నేను నాయనమ్మ భార్య 4 పిల్లలు, తమ్ముడు వాళ్ళ భార్య పాప. ఓకే ఓకే. ఇంకా చెప్పు, చుట్టుపక్కల ఇళ్ళల్లో ఎవరన్నా? అలాంటిది ఏం లేదు. మన ఉన్న బంధువుల కాడికి నా ఫ్యామిలీలో ఉన్న కాడికి మాత్రం చెప్పిన. అదే మమ్మీ డాడీ ఏం చేస్తుంటారన్నా? మామూలుగా గొర్రెల కాపరి అన్న. గొర్రెల కాపరి. అమ్మ అయితే మామూలుగా కూలి పని అవుతుంది. ఎన్ని ఎకరాలు ఉందన్న పొలం? 2 ఎకరాలన్న. ఇద్దరు అన్నదమ్ములు. అక్క చెల్లెళ్ళన్నా? అక్క చెల్లెలు మాకు తోడబుట్టిన వాళ్ళు ఎవరు. ఇన్స్టాగ్రామ్లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందన్న? ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత నేను రాలే. టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి ఉన్నాను. తర్వాత అది బ్యాన్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లోకి వచ్చిన. అంటే రావాలన్న ఇంట్రెస్ట్ అనేది ఎట్లా వచ్చిందని? నాకు ఆ పిచ్చింగ్ అది మామూలుగా టిక్ టాక్లో వీడియోలు చేసిన చేయంగా చూసేవాళ్ళు చూశారు. అప్పటికి నాకు టిక్ టాక్ ఉన్నప్పటి కూడా 5,28,000 మంది ఫాలోవర్స్. ఎందులో? టిక్ టాక్లో. టిక్ టాక్ ఉన్నప్పుడు 5,28,000 మంది నాకు ఫాలోవర్స్. అట్లా చూడడం కాబట్టి ఇన్స్టాలో కూడా చేయాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి చేస్తున్నాను. ఓకే, మీరు ఇట్లా వీడియోలు చేస్తున్నారు కదా, ఇంట్లో కావచ్చు, పక్క వాళ్ళు కావచ్చు, నీ చుట్టాలు రిలేషన్ ఎవరన్నా? రిలేషన్లో కానీ చుట్టాలు కానీ మామూలుగా బయట వాళ్ళు కానీ బాగున్న వాళ్ళు బాగున్నామని చెప్తారు. బాగాలేని వాళ్ళు ఏమో, నచ్చని వాళ్ళు ఏమో నీ వీడియోలు ఇట్లా చేస్తున్నావేంది, మామూలుగా నీ పని ఏదో నువ్వు చేసుకోవచ్చు కదా అని అంటారు. అలా అన్న వాళ్ళని ఈ షోలో వింటాను, ఈ షోలో వదిలిపెడతాను. ఓకే, నీ అద్భుతమైన నోట్తోని ఒక్క పాట పాడన్నా. అంటే మామూలుగా ఏ పాట పాడాలి? ఏ పాట అయినా, మీరు రీల్స్లలో వాడేది నీకు ఇష్టమైన సాంగ్, ఒక్క సాంగ్. నాకు ఇష్టమైన పాటనా? మందు పెట్టినావురో రాములో
మాయ చేసినావు రో రాములో రాములా ఎన్నడు లేనిది మొండి గుడ్డకు నీ మీద మనసాయరా నిదురే కలవాయరా నిన్ను చూడబుద్దాయరా మందు పెట్టినావు రో రాములో రాములా ఏం మాయ చేసినావు రో రాములో రాములా. ఇంత మంచిగా పాటలు పాడుతున్నావు అన్న, అన్న నీకు ఏం రోగం, ఏమన్నా రోగం ఉందా అన్న నీకు? నాకేం రోగం అయితే లేదన్న. నేనేమంటున్నా, ఇప్పుడు నీకు ఎంతమంది ఆడపిల్లలు ఉన్నావు? ముగ్గురు ఆడపిల్లలు అన్న. రేపు పొద్దున పెళ్ళిళ్ళు చేయాల్సిందే మనం, మన కళ్ళూరులో వస్తారు. మనకంటే నీకు నాకు లేరు ఎట్లా కాబట్టి రేపు పొద్దున నీ వీడియోలు చూసుకొని నీ పిల్లలు కావచ్చు, లేదంటే నీకు వచ్చే అల్లులు కావచ్చు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు అన్న? ఏం నేర్చుకుంటారు, సమాజంలో ఏం జరుగుతుందో అది నేర్చుకుంటారు. అంటే ఇప్పుడు మీరు చేసినట్టే మీ పిల్లలు చేస్తే ఒప్పుకుంటారా అన్న? మీ కొడుకు కావచ్చు, మీ ఆడపిల్లలు, మీ పిల్లలు కావచ్చు. అది మామూలుగా ఒక సామెత ఉందన్న, తల్లి సేనలో మేస్తే పిల్ల గిట్నం వేస్తుందని ఒక సామెత ఉంది. మనతో పాటు మన పిల్లలు మనం ఇవాళ పట్టావి మామూలుగా మీరు నేను నడిచిన దారిలో నడవండి అని చెప్పడానికి మాత్రం అయితే ఏం రూల్ లేదు కారణ, ఎవరి తలరాత వాళ్ళది అంతే. ఓకే, అంటే నీ తలరాత చూసి నీకు సహదేవుడు అని పేరు పెట్టిరన్నా? అది మా తాత పేరు అన్న, నాకు తలరాత చూసి పెట్టలే, నన్ను చూసి పెట్టలే. ఓహో, మీ తాత కూడా ఇట్లనే వాడుతుండే నా పాటలు? ఆ పాటల తాత నేను చూడలేదు, తాత నన్ను కూడా చూడలేదు. అక్కడ జరిగినట్టుంది మిస్టేక్. ఏం మరి తాతకే తెలియాలి ఆ సంగతి. నాకైతే నేను ఏమంటానన్నా, నీకు ఒక అద్భుతమైన పేరుంది. అవును, సహదేవుడు అనేది ఒక దేవుని పేరు పెట్టుకొని నీకు ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు, ఒక మంచి ఫ్యామిలీ, నీకంటూ ఒక ఎంతో కొంత దేవుడు ఇచ్చిన వరకు నీకు ఉంది. వీడియోలు చేయాలంటే చాలా ఉన్నాయన్న, చాలా వరకు సమాజానికి పనికొచ్చే మెసేజ్ చేసిన వీడియోలు వచ్చినాయి. నాకు ఏది వీసు రాలే, ఏది మామూలుగా వచ్చేసి మొన్న ఒక బూతు పాట వాడినా, అది ఇప్పుడు మీరు పాడమంటే కూడా పాడతాను, అభ్యంతరం నాకైతే లేదు, నాకు సిగ్గు శరం ఏది లేదు. ఇక్కడ పత్తిత్ అన్నవాడు ఇవ్వలేడు, లోకాలు అందరూ ఒకటే. పొద్దుముగ్గులేమో నువ్వు పత్తిత్తా కాదా? నేను పత్తిత్తుని అయితే కాదు, నేను అగరబత్తిని. నీ గురించి చెప్పు, పత్తిత్తుని కాదన్న, పత్తిత్తా కాదనేది మీరు ఎట్లా డిక్లరేషన్? నేను అగరబత్తిని అన్న, పత్తిత్తుని కాదు. నేను అగరబత్తిని, పత్తిత్తుని అయితే కాదు. నేను ఏమంటున్నా, నీ ఎఫెక్ట్ అనేది ఫ్యామిలీ మీద పడుతుందా లేదా అనే ఆలోచన ఉందా లేదా అనేది నీకు ఎప్పుడు రాలేదా? ఫ్యామిలీ వరకు అయితే రాలేదన్న, నా వీణ పడుతుందని తెలుసు, నాకు నా వీణ పడుతుందని తెలుసు. ఏం చదువుతున్నారన్న పిల్లలు ఇప్పుడు? పిల్లలు వచ్చేసి అమ్మాయి వచ్చేసి పెద్ద పాప వచ్చేసి 7వ తరగతి, రెండో ఆమె వచ్చేసి 6, మూడో ఆమె వచ్చేసి 2వ క్లాసు, అబ్బాయి LKG. ఓకే, 7th క్లాస్ అమ్మాయి అంటే మినిమం నాలెడ్జ్ ఉంటుంది అన్న, వీడియోలు చూస్తుంటారు. ఏ రోజన్నా మీ పిల్లలు వీడియో చూసి నీది ఏమన్నా? మా పిల్లలు అంటారు, మీ పాపలు? మా పిల్లలు అయితే నా ఇన్స్టాగ్రామ్ వీడియోలు మాత్రం అయితే ఎప్పుడు ఓపెన్ చేయరు, నా వీడియోలు చూడరు. ఇంతసేపు ఉన్నా మామూలుగా గేమ్లు ఆడతారు, ఆ దయాల బొమ్మల గేమ్లు ఏవో ఉంటాయి అవి ఆడతారు. యూట్యూబ్లో వచ్చే వీడియోలు మాత్రం చూస్తారు. ఇన్స్టాగ్రామ్ జోలికి అయితే మా పిల్లలు అయితే మాత్రం వెళ్ళరు, పిల్లలు పోరు. ఈ రోజు పోకపోతుండొచ్చు అన్న, రేపు పొద్దున నీ వీడియోలు అయితే నీ పిల్లలకు మెచ్యూరిటీ వచ్చే వరకు అయితే ఢిల్లీ ఏరుగా ఉంటాయి కదా, అవి ఉంటాయి. ఒక్కసారి ఆ పాట వాడన్నా, నువ్వు వాడే అద్భుతమైన పాట ఒకసారి పాడు. ఒకసారి నేను వాడిన పాట ఏదన్నా? చాలా ఉంటాయి మీ అద్భుతమైన, అందులో నీ ఫేవరెట్ ఉంటుంది ఒకటి. ఫేవరెట్ అయిన పాటనా? ఏదో గుళ్ళ గంప ఏదో ఉంటుంది కదా పాట, ఒకసారి వాడ. అది ఏదో ఉందన్నా, ఓరోరియం కన్నా వంక చుట్టెం కన్నా పారిపోతి ముండ కొడుకోరెంకన్నా దెంకపోతి లంజ కొడుకోరెంకన్నా నీకన్నా సిన్నోళ్ళు నిలబెట్టి దెంగుతుండ్రు వంగబెట్టి దెంగ రాదారెంకన్నా పండబెట్టి దెంగ రాదారెంకన్నా చంద్రమ్మ సన్లంట పసినిమ్మ పనులంట పట్టబోతే పలుగురాల్లో రెంకన్నా ముట్టబోతే ములక మున్లో రెంకన్నా గుద్దబోతే గుండు రాల్లో రెంకన్నా. ఇది సమాజంగా నేను ఈ ఇన్స్టాగ్రామ్లో పాడాలన్న పాడైతే కానే కాదన్నా, నిజం చెప్తున్నా. ఎవరన్నా ఈ పాట ఒక్క నిమిషం నేను చెప్తానన్నా. మామూలుగా పల్లె పాటలు ఉన్నాయి, అది కోలాట మీన కానీ లేకపోతే మన ఇంతమంది కంటే ఇప్పుడు వరికోత మిషన్లు అయినాయి కాబట్టి ఈ వరి బంతులు చాలా వరకు ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తెలియదు. ఆ పాటలో పాడేవాళ్ళు, ఆ పాటలో నేను విన్నా కాబట్టి అదే పాటను తీసుకొచ్చి ఇక్కడ పాడడం జరిగింది. నేను కొత్తగా అయితే రాసిన పాట కాదు, అద్భుతంగా నేను పాడిన పాట అయితే కాదు, వేరే వాళ్ళు పాడిన పాటనే నేను పాడడం జరిగింది. ఇదే అన్న, తప్పేం లేదు, ఇది తప్పేం లేదు. పల్లె పాట నేను ఏమంటున్నా వాస్తవం, నేను అంటున్నా నువ్వు కైగట్టింది అయితే కాదు కదా, అమ్మతో చెప్తున్నా కాదు, పల్లెలో విన్న పాటనే ప్రతి పల్లెలో పాడతారు. ఈ జనరేషన్ వాళ్ళకు మాత్రం తెలియదు. ఇంతకుముందు మన నాయనలో ఎప్పుడు వినలేరా ఈ పాటలు, పాడలేరా, కోలాట వాళ్ళేరా, పాడలేదా? మీకే తెలియాలన్నా, నేనైతే వినలేడా ఇట్లాంటి పాటలు. ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, అసైదుల ఆరతి అని కావచ్చు, లేదంటే ఓ జంబియా ఈ కొంటె పాటలు అన్నా పాడతారు. ఈ కొంటె పాటలు ఎన్ని వచ్చానా నీకు?
నా సొంతంగా అయితే పాడిన పాటలు అయితే కాదు, విన్న పాటలే. మేము కోలాటల మీద కూడా పాడిన పాటలు ఉన్నాయి. లేడీస్ ఉన్నప్పుడు ఆడతారన్న లేడీస్ కోలాటలు? ఉన్నప్పుడు కూడా ఆడతారన్న. అవును, లేడీస్ ఉన్నప్పుడు కూడా ఆడతారు. ఏమన్నారు లేడీస్ అట్లా? ఎవరేమన్నారు, పల్లెటూరు కాబట్టి ఎవరేమంటారు. నేను కొత్తగా అయితే పాడిన పాటలు అయితే కానే కావు, నేను విని. అన్న ఒక మాట అన్న, ఎవరన్నా మనకు సంబంధించిన లేడీస్ని నీది బాగుంది నీది అది బాగుంది అంటే కోపం వస్తుందా రాదన్న? మా ఉన్నది కాబట్టి అన్నాడు ఏమైందిలే అనుకుంటావా? ఏదైనా ఇప్పుడన్నా మనకు సంబంధించిన లేడీస్ ఎవరన్నా, ఎగ్జాంపుల్ మీ రిలేషన్ అనుకో, మీకు దగ్గరలో నువ్వు మస్తున్నావు నీది ఇది బాగుంది అది బాగుంది అని మీరు పాట పాడినట్టు అంటే మనసు ఎట్లా అనిపిస్తుంది? మనసు వీణ పెట్టి అంటే మాత్రం కోపం అవుతారు. అది మామూలుగా పాట వీణ అంటే మాత్రం ఎవరు కోపం అయితే కారు. మీరు వాడిన పాటలున్న ఏవైతున్నాయో అవి లేడీస్కి ఉండేటివా? లేడీస్కి ఉండేటివే. మరి లేడీస్ గురించి అంత పచ్చిగా పాడాల్సినంత అవసరం? సరే అది కైగట్టొచ్చు, సో అండ్ సో అప్పట్లో నడవచ్చు. అవును. కానీ అప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు చూస్తున్నారన్న. దానివల్ల ఈ సమాజానికి ఏం యూజ్ అవుతుంది నీ వల్ల? ఏం యూజ్ అనేది అయితే ఏం కాదు, కాకపోతే పాట కాబట్టి పాడిన. పాట కాబట్టి పాడిన. అదే పాట ఉందన్న, వేరే పాటలు లేవా? వేరే ఇది మామూలుగా ఈ పాట పాడాలనే ఉద్దేశం మీద పాడిన. వ్యూవర్షిప్ కోసం పెండ తినమంటే తింటావా అన్న? అన్న వ్యూవర్షిప్ కోసం తినవన్నా? ఇప్పటిదాకా మీరు ఒక మాట అన్నారు, వ్యూస్ రావట్లేదు ఇట్లాంటివి వాడుతూ వస్తున్నాయి. అవును అవును, నేను మంచి కంటెంట్ ఉన్న వీడియోలు చేసిన వ్యూస్ పోలేదు. నీకు ఏమవసరం అన్న? ఒక్క నిమిషం అన్న, కంటెంట్ ఉన్న వీడియోలు చేసిన పోలే. ఇది ఒక దరిద్రమైన పాట వాడిన, పరమ దుర్గమైన పాటనే ఇది. 40 లక్షల మంది చూసారు. మరి ఎట్లా చూసారన్న ఈ పాటని? చూస్తున్నారు కాబట్టి చేస్తున్నామంటవా? మంచితనానికి విలువ లేదంటున్నా. చూస్తున్నారు చేస్తున్నా కాబట్టి చూస్తున్నా అంటలేను. మంచితనానికి విలువ లేదు. నువ్వు మంచి వీడియో చెయ్యి పోదు. ఓకే, ఏదన్నా బూతు పదాలు పెట్టి మాట్లాడు, బూతు పదాలు పెట్టి పాటలు వాడు, అది హైలైట్గా పోతుంది. నీ పేరు ఏదో అన్నా? సహదేవుడు అన్న. సహదేవుడు కదన్నా అన్న. ఇప్పుడు రీల్స్ చేసి సహదేవుడు ఏం ఉద్ధరిద్దాం అనుకుంటున్నాడు? ఏ ఉద్ధరిద్దాం అనుకున్నా, నలుగుట్లా కనిపించాలనుకున్నా. ఏ ఉద్ధరించేది అయితే ఇక్కడ ఏం లేదు. అంతకన్నా ముందు కనిపించకుండా చీకట్లో తిరిగినావా? మామూలుగా కనిపించిన నలుగురు తెలవాలన్న సెల్ఫీల కోసము, ఈయనని గుర్తించడం కోసం అంత దారుణానికి పోడు అంత అవసరం అన్న? వేరే లేరు అన్న వేరే వీడియోలు చేసిన వాళ్ళు? వేరే వీడియోలు అంటే ఎట్లా? వేరే అంటే నార్మల్గా మంచిగా చెప్పి చేసిన వాళ్ళు లేరన్న వీడియోలు? ఇట్లాంటి పాటలు పాడే చేస్తున్నారన్న? ఆడపిల్లలు 3 ఉన్నారని చెప్తున్నావు అన్న, నాకు సిగ్గు లేదని చెప్తున్నావు. సిగ్గు అయితే నాకు లేదు, నాకు సిగ్గు లేదు, సిగ్గు అయితే లేదు. సిగ్గు చిన్నప్పుడే పోయింది అన్న. సిగ్గు అందరికి చిన్నప్పుడు పోతుంది అన్న. మాట్లాడే ఇగో అన్న, ఒకటి నేను ఏమంటున్నా, ఏదో మాట్లాడేసేస్తా, నేను మాట్లాడింది అలా కాంట్రవర్షియల్ అవుతుంది, నేను ఏది మాట్లాడినా చూస్తారు, మూర్ఖత్వంగా మాట్లాడొద్దా అంటున్నా. చూసేవాళ్ళు నా నడకడి బట్టి నన్ను చూసి నడవండి అని మాత్రం నేను చెప్పట్లేదు, అంతే. ఓకే, నువ్వు చేసేది నీకు మంచిగా అనిపిస్తుందా అన్న? నేను చేసేది నాకు మంచిగా అనిపించి చేస్తున్నా. మంచిగా అనిపించేప్పుడు నేనేం చేస్తానన్నా? నాకు మంచిగా అనిపిస్తుంది. గుర్తుపెట్టుకో అన్న, నువ్వు వీడియోల ముందు కెమెరాల ముందు మాట్లాడుతున్నావు. నేను ఏమంటా, నీకు 3 ఆడపిల్లలు ఉన్నారు. అవును, మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నువ్వైనా నేనైనా, ఎగ్జాంపుల్ ఏదైనా. నేను ఏమంటున్నా, నువ్వు పాట పాడినావు, అది ఓల్డ్ది, నేను పాడినా ఓల్డ్ పాయింట్ వేసుకొని ఎందుకు వచ్చినా? ఓల్డ్ వాళ్ళు గోసి పెట్టుకొని వస్తుండే, గోసి పెట్టుకొని రానుంటే నువ్వు సిటీ కాబట్టి వచ్చిన, సిటీ కాబట్టి పాయింట్ వేసుకొని వచ్చిన. నీ వీడియోలు ఓన్లీ నీ ఊరికి వరకే ఉంచాలన్నా, సిటీ దాకా రానియొద్దు. మరి ఏందన్నా సిటీ దాకా రానియొద్దు నీ వీడియోలు. సిటీ దాకా వచ్చినట్లకి ఏం చేయాలంటే బూతులు వెళ్ళిపోయేటట్టు ఏదన్నా ఫిల్టర్ పెట్టుకొని చేయాలా? ఫిల్టర్ పెట్టుకొని అంటే ఎట్లా? అంతే కదా. ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చినా కాబట్టి పాయింట్ వేసుకున్నా, నేను అడిగితే బర్వాతలు తిరుగుతా. హైదరాబాద్లో ఉండేది కానీ గొర్రెలకాడ ఉన్నప్పుడు పాయింట్ విన్నే ఉంటా. గొర్రెలకాడ ఉన్నప్పుడు పాయింట్ విన్నే ఉంటా. మరి అప్పట్లో గొర్రెలకాడికి ఎట్లా వెళ్ళిరన్నా? పాయింట్లు వేసుకొని వెళ్ళిరా, గోసి పెట్టుకొని వెళ్ళిరా? గోసి పెట్టుకొని వెళ్ళి. మరి నువ్వెందుకు పాయింట్లు వేసుకొని పోతున్నావు? జనరేషన్ మారింది, జనరేషన్ మారినప్పుడు మీరు కూడా మారాలి కదా అన్న. నేను ఎందుకు మారలేదు మరి? ఏడ మారను? ఇప్పటిదాకా మీరు ఏమన్నారు? మీరు అన్నదానికే వేస్తున్నాను నేను. ఇప్పటిదాకా మీరు ఏమన్నారు? అవి ఓల్డ్ సాంగ్స్, మా తాతలు అప్పుడు తాతలు వాడినాయి, నేను ఇప్పుడు అవి నేను కొత్తగా నేను చేసింది ఏం లేదు, ఉన్నది తెచ్చిపెట్టినా అన్నావు. మరి మీ తాతలు అప్పుడు గోషులు పెట్టుకున్నారు, ఇప్పుడు నువ్వు పెట్టుకోవాలి కదా. మరి పెట్టుకోవాలంటే అది మన ఇష్టం అన్న, మన ఇష్టం. అది గోషి పెట్టుకోవాలన్న ఉద్దేశం. నీ పర్సనల్ విషయానికి వచ్చేసరికి నీ ఇష్టం అవుతుంది. ఏదన్నా నేను ఏమంటున్నాడన్నా, నీ మీద నాకు గ్రడ్జ్ కాదు, అది కాదు. ఏది చేసినా నువ్వు కొన్ని మంచి వీడియోలు చేసినావు, నేను ఒప్పుకుంటా, జెన్యూన్గా ఒప్పుకుంటా. కొన్ని మంచి వీడియోలు ఉన్నాయి. సహదేవుడు అనే పర్సన్ మంచిగా వెళ్ళేటప్పుడు మొన్నటిదాకానేమో అన్ని బూతు పాటలు బూతు మాటలు ఇంత చేసి, ఈ మధ్య ఎందుకో నీతులకు వచ్చిండ ఎందుకు? నీతి మాటలు ఏ మాట నచ్చింది? చాలా నాకు ఏది నచ్చలా. నీకు అది నచ్చలా, నాకు ఇది నచ్చలా. నేనేమంటా, అందరికీ నచ్చేటివి మంచి కూడా చేసినావు అని చెప్తున్నా, ఓన్లీ నెగిటివ్ చెప్పట్లే నేను. ఈ మధ్య ఎందుకు మళ్ళీ మంచి ఆటలకు రావాల్సి వచ్చింది?
సహదేవుడు. ఈ మధ్య కొన్ని పనికిమాలిన వీడియోలు వేరే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అది చూసి నాకు నచ్చట్లేదు కాబట్టి దాన్ని బట్టి నేను అంటే వేరేటోళ్ళు చేసేటి పనికిరాని పనులు నువ్వు చేసేటి సొక్కమైన పనుల. వాళ్ళు చేసేటి పనికి వాళ్ళు చేసే పని మంచి పనులేనా? ఎవరు వేరే వాళ్ళు చేసే నేను అనేది ఏంటంటే మీరు కరెక్ట్గా ఉండి కొట్లాడండి. మీరు కరెక్ట్గా ఉండి మీకంటూ ఒక వయసు ఉంది, మీకు పిల్లలు ఉన్నారు, ఒక ఫ్యామిలీ ఉంది. రేపు పొద్దున మీరు మొన్న బీరప్ప పండగ అయితే ఆ బీరప్ప అక్కడికి వెళ్ళారు, అక్కడ 100 మంది ఉంటారు, వారం రోజులు పండగ, అక్కడ నీతో సెల్ఫీలు దిగిన వాళ్ళు ఉన్నారు. నీతో సెల్ఫీలు దిగకుండా అరే వీడేంద్రా పిచ్చిన కొడుకు అన్నోళ్ళు కూడా నా ఎదురుగా అయితే మాత్రం ఎవడనలే. అన్న నీకు ఎవరు కామెంట్లు పెట్టలేదన్న? కామెంట్లు పెట్టుకోవడానికి మాత్రం నాకు కామెంట్ పెట్టాలి. ఏం భయపడని సహదేవుడు కామెంట్లు ఎందుకు కాపీ చేసుకున్నా? కామెంట్ ఎందుకు కాపీ చేసుకున్నా? అది నా ఫాలోవర్స్ మాత్రం కామెంట్ పెడితేనే వస్తుంది, కానీ మిగతా వాళ్ళు ఎవరు పెట్టి రాదు. నా ఫాలోవర్స్ ఎవరైనా కామెంట్ పెడితేనే. సహదేవుడు సార్థపరుడా అన్న? సహదేవుడు సార్థపరుడా? స్వార్థపరుడు నేను చెప్పలేదు, నా పేరు మాత్రం సహదేవుడు. నేను ఏమంటున్నా, నీ ఫాలోవర్సే కామెంట్ పెట్టడానికి పెట్టుకున్నావు కదా. చూడన్నా లేదు, నువ్వు కామెంట్లు ఆఫ్ చేసుకున్నావు. నా ఫాలోవర్స్ పెట్టే అవకాశం ఉందన్న, పెట్టరు. నేను నీకు ఫాలోయింగ్ లేదా? ఫాలో అవ్వట్లేదు నేను నిన్ను. ఫాలో అవుతున్నావు మరి నేను కామెంట్ పెడితే వస్తలేదు ఎందుకు? నాకు కామెంట్ చూపించట్లేదు. ఒకసారి పెట్టానా? పెట్టి చూపాను, లైవ్లో చూపాను. అసలు లైవ్లో చూపించుడు కాదు, అసలు కామెంట్లు ఇంతకుముందు కూడా చూసినా కదా నేను. లేదు, నా ఫాలోవర్స్ పెట్టే అవకాశం ఉందన్న. ఏం పెడతారన్నా? నేను ఏమంటున్నా, ఏది చేసినా మనకంటూ మీరు అన్నీ చూసిన వాళ్ళు. ఎందుకంటే ఏమున్నా ఇంకొక 7-8 సంవత్సరాలు అయితే బిడ్డ పెళ్ళికి వస్తుంది. రేపు పొద్దున నీ అల్లుడు కావచ్చు అన్న. నేను సగదేవుడు అన్న వల్ల రేపు పొద్దున నేర్చుకునేటివి కొన్ని ఉన్నాయి, కానీ కరెక్ట్గా వెళ్ళే టైంలో ఎందుకు రాంగ్ రూట్లో వెళ్ళాల్సి వచ్చింది? ఓన్లీ వ్యూవర్షిప్ కోసమేనా అని అడుగుతున్నా. రాంగ్ రూట్లో నేను వెళ్ళట్లేదు. అరే రాంగ్ రూట్ వెళ్ళట్లేదని ఎట్లా అంటావన్నా? ఇంకో పాట పాడన్నా, నువ్వు వాడే శుద్ధపూస పాటలు ఉంటాయి కాబట్టి. శుద్ధపూస పాటలు అంతగా పెద్ద పాటలు అయితే ఏం లేవు. ఒక పాట పాడు, ఇంకో పాట పాడు. అంత పెద్దగా అయితే ఏం లేవు, ఇది ఒక్కటే పాట. దీనివల్ల దీని కామెంట్స్ చూసుకున్నారన్నా? ఈ సాంగ్కి వచ్చిన కామెంట్స్ మీరు దానిలో కామెంట్లు పెట్టడానికి అవకాశం లేదు, కామెంటే పెట్టలేదు. ఆఫ్ చేసుకున్నాక ఎవరు పెడతారన్నా? లేదన్నా, నా ఫాలోవర్స్ పెట్టే అవకాశం ఉంది, కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకోలేదు, దానిలోనే ఉంది. కాకపోతే అంటే నీ ఫాలోవర్స్ మొత్తం బూతు మాటలు విని బూతు మాటలు మాట్లాడేటోళ్ళే. అంత నీచమైన వాళ్ళైతే ఎవరు లేదు నా ఫాలోవర్స్లో. అంటే సహదేవుడు నీచమైన అని ఒప్పుకుంటున్నా? నేను ఒప్పుకుంటున్నా, నేను పరమ నీచమైన నేను ఒప్పుకుంటున్నా. ఎందుకంటే ఈ పాట ఒకటి పాడినా కాబట్టి ఈ విధంగా అంటున్నారు కదా. ఉందా అన్న పాట తీసేసినావా? ఉంది. ఉందా? ఉంది. ఎవరన్నా ఏడికన్నా పోయినప్పుడన్నా ఏం రా నీకేమన్నా మెంటల్ అట్లా చేస్తున్నావు అని అన్నారు. ఇప్పుడు నా మీద ఇన్స్టాలో కూడా ట్రోలింగ్ వస్తున్నాయి అన్నా కూడా నేనేం పెద్ద పట్టించుకోవట్లేదు. ఆ పాట ఆ వీడియో చేసే ముందే నన్ను ట్రోల్ చేస్తారు, నా మీద ఇలా తిడతారని కూడా అనుకున్నా. సేమ్ నేను నా మనసులో ఏదైతే అనుకున్నానో అదే జరుగుతుంది. బాధపడ్డావన్నా ఎప్పుడన్నా? ఎవరన్నా నేను చేసిందే పత్తిత పని అయితే కదా బాధపడడానికి. ఆ రోజు పాట పాడే ముందే నేను బాధ పాడకూడదు అని చెప్పి పాట పాడినా. అంటే ఆల్రెడీ ముందు ప్రిపేర్ అయ్యే పాడినన్నా. ఆ రోజు నువ్వు ఇట్లా ప్రిపేర్ అయ్యేటప్పుడు మొత్తం ఇప్పేసి నాకు సిగ్గు శరం ఏం లేదు అని ఏమన్నా ఫిక్స్ అయినావన్నా? సిగ్గు శరం అని ఏం లేదు, కాకపోతే మనం ఒంటికి బట్టలు కట్టుకున్నావా, బట్టలు వినే వాడినాం. సిగ్గు శరం మరి బట్టలు ఇచ్చేసి నీకు ఏం లేదు కదా, అన్ని తీసేయి. మరి అది మనసులో ఏం లేదు, సిగ్గు లేదు అంటున్నా నేను. మరి బట్టలు కూడా తిప్పి చేయమంటావేందన్న? సిగ్గు లేనివాడికి ఏం ఉండి ఏం లాభం, ఏమి లేక ఏం లాభం అంటున్నాడు. మరి మనిషి అయినాక లెక్క మీద ఉండాలి, కానీ మరి బట్టలు ఇచ్చేసి వీడికి చేయమంటాను కాదన్నా. లేడీస్ ఎవరన్నా కాల్ చేసి నీకు వార్నింగ్ చేయడం కావచ్చు, లేడీస్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, ఏదన్నా జరిగిందా అన్న? ఏదన్నా ఇప్పటికైతే లేదన్నా, ఎవరు కాల్ చేయలేదు. అట్లాంటి మాటలైతే నేను ఎవరు అనలేదు. బయట మొన్న బీరప్ప పండగకి వెళ్ళినా ఎట్లుందా రిసీవ్ చేసుకునే విధానం? కానీ అదే బాగుంటాయన్న. నీ వీడియోలు అని చెప్పిన వాళ్ళు కొంతమంది అన్న, అదొక్క పాట బాగలేదని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. బాగున్న దానికి సరే అనుకున్నా, బాగలేదని చెప్పిన దానికి కూడా సరే అనుకున్నా. దానివల్ల ఏమైనా మార్చుకుందామని అనుకున్నావు అన్న? లేదు చెప్పేది మనకన్నా అంటే ఏమైనా ఫిక్స్ అయినా? మార్చుకుందామని అయితే నేను కొత్తగా అయితే అనుకోలేదన్న. ఒకవేళ ఇక ముందు మారాలన్న నా ఉద్దేశమే, మారకూడదు అన్న నా ఉద్దేశమే. ఒకరు ఇది అంటుంటారు అని చెప్పి మాత్రం నేను పట్టించుకోను. సహదేవుడు ఎవరిని మాటినాడు? సీతయ్య అని నా మనసులో మాట చెప్తున్నా. మారాలనుకున్నా నా లోపలనే రావాలి, నాకు నేనుగా మారాలి, కానీ నన్ను ఎవరు మార్చడానికి అవకాశం లేదు. ఎన్ని ఇయర్స్ అవుతుందన్నా మీరు స్టార్ట్ చేసి వీడియోస్? అన్న నేను చేయబట్టి ఇంట్లో 2 సంవత్సరాలు అవుతుంది. టిక్ టాక్ పోయి ఎన్ని ఇయర్స్ అవుతుందన్నా? టిక్ టాక్ 2019లో బ్యాన్ అయింది. తర్వాత ఒక 1 ఇయర్ గ్యాప్, ఒక సంవత్సరం అంతా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అన్నారు. ఏది ఇన్స్టాలో చేయడం అయితే 2 ఏళ్ళు అవుతుంది. టిక్ టాక్ ఉన్నప్పుడు చేసిన, అది ఒక 6 నెలలు చేసిన తర్వాత టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. బ్యాన్ అయిపోయిన తర్వాత ఒక 6-7 నెలల తర్వాత ఇన్స్టాలో ఇట్లా రీల్స్ వస్తున్నాయని చూసిన, అందులో అకౌంట్ క్రియేట్ చేయించుకున్నా. నాకు కొత్తగా చేసుకోవడం కూడా రాదు, అకౌంట్ క్రియేట్ చేసుకోవడం. చదువుకున్న అబ్బాయి దగ్గర చేయించుకున్నా. కొద్దిసేపు ఇన్స్టాగ్రామ్ పక్కన పెడదామన్నా అన్న, పక్కన పెట్టి సహదేవుడు అన్న ఏం పని చేస్తాడు అసలు? గొర్రెల కాపరి. ఓను ఉన్నాయన్న? నా సొంతంలో ఏమన్నా నేను జీతం నాకు సంవత్సరానికి వచ్చేసి 2,20,000 ఇస్తారు.
మొన్న సంవత్సరం ఏమో 2 లక్షలు ఇచ్చారు, ఈ సంవత్సరం 2,20,000. అంతే. నా సొంతం అయితే కావా, నా గొర్రెలు నా వెనకాల ఉన్న వీడియోలలో ఉన్న గొర్రెలు నా సొంతం అయితే కానే కావు. నేను ఒకరి దగ్గర గొర్రెల కాపరి జీతగాన్ని. మీ వైఫ్ ఇట్లా ఏం చేస్తుంటారు అన్న? మా వైఫ్ మామూలుగా వ్యవసాయం కూలి పని పోతే. కూలి పనికి వెళ్తారు. ఓకే. ఇప్పుడు ఎంతమంది? ఒక కొడుకు, 3 బిడ్డలు అని చెప్పారు. ఓకే. ఏ రోజన్నా ఇప్పుడు ఇంట్లో ఎందుకు అట్లాంటి మనకు అని వైఫ్ మా భార్య అనడం, మా భార్య అయితే ఆ వీడియోల పరంగా అయితే మాత్రం ఎప్పుడు ఎందుకు చేస్తున్నావు అని అన్న రోజులు అయితే లేవు. ఆయనకు అంతగానో చదువుకున్న మంచి అయితే కాదు, నా వీడియోలు చూడనేది కూడా అసలు ఆయన వాళ్ళ ఇంటి మాటలు ఎప్పుడు చెప్పనే లేదు. బాగున్నాయి బాగాలేవు ఎందుకు చేస్తామని కూడా ఇప్పటికైతే మా ఇంట్లో కానీ మా తమ్ముడు కానీ మా అమ్మ కానీ మా నాన్న కానీ మా ఫ్యామిలీలో మాత్రం ఎవరు మాత్రం బాగాలేవు ఎందుకు చేస్తామని తిట్టిన వాళ్ళైతే కానీ విషయం లేదని నాకే వాళ్ళు కూడా గట్లనే లేదు. వాళ్ళైతే ఎప్పుడు చెప్పలేదు, వాళ్ళు అట్లాంటి మాటలు మాత్రం ఎప్పుడు అనలేదు. చేయొద్దురా వీడియోలు బాగాలేవంటని ఎవరు చెప్పలే. మీ వైఫ్ కూలి పనికి అట్లా వెళ్తారు కదా, కొంతమంది పిల్లలు ఫోన్లు చూసే పిల్లలు కూడా పనికి వెళ్తుంటారు, పత్తేరనో లేదంటే ఒరి నాటేనో. ఆ పిల్లలు ఎప్పుడన్నా వీళ్ళకి ఇట్లా అన్నారు నీ గురించి అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి? పిల్లలు నా ఎదురుగా అన్నాడమ్మా. నీ ఎదురుగా కాదు, నీ ఎదురుగా కావచ్చు, లేదంటే మీ వైఫ్తో అన్న సందర్భాలు అన్నారు లోకులు కాకులు. ఏ మేజర్గా దేని గురించి మాట్లాడారన్న వాళ్ళు? ఎవరు? ఏదన్నా నీ గురించి ఏదైనా బ్యాడ్? ఆయన మామూలుగా ఇన్స్టాలో వీడియోలు చేస్తాడు, ఏ వీడియోలు చేస్తాడంట, బంద్ చేసుకొని చెప్పరాదా గట్లా ఇట్లా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంతే, ఆయనతో అంటేనే ఉంటారు, ఈయనతో ఇంటనే ఉంటాం. వైఫ్ ఏమలేదంటే వచ్చి ఎందుకు ఇట్లా నీ గురించి అంటారు ఇట్లా? ఇప్పటికైతే నా దగ్గర మాత్రం ఇట్లా అంటున్నారు చేయకాకు వీడియోలు అని మాత్రం ఎప్పుడు చెప్పలేదన్నా. చెప్పలేదా? ఇంటర్వ్యూలో చెప్పొద్దని చెప్తా లేదు, ప్రామిస్ చెప్తున్నా నేను. ఇంటర్వ్యూలో చెప్పడం అనేది కాదు, ఆయన ఎప్పుడు నా దగ్గర చెప్పలేదు. అట్లాంటి ట్రాఫిక్ అయితే మా దగ్గర ఇద్దరి మధ్య రాలేదు కూడా. ఓకే. మీ ఇంటి చుట్టుపక్కల ఉంటారు కన్నా వయసు పిల్లలు, మగ పిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, మంచిగున్న వీడియోలు ఏమో మంచిగానే అంటారు, బాగాలేమంటారు. ఎందుకన్నా నాకు ఇట్లా చేసిన అట్లా చేసినా. ఓకే. ఏ రోజు నీ మనసు బాధ అనిపించిన రోజే లేదన్నా ఇంతమంది ఇన్ని మాట్లాడుతుంటే? లేదు, బాధ అని ఎప్పుడు అనిపించలేదు. ఎప్పుడన్నా ఏడ్చిండా సాదేవన్నా? దేని గురించి అన్న? ఏదన్నా సందర్భంలో బాగా ఎమోషనల్ అయ్యి నేను మామూలుగా అంటే ఇప్పుడు నాకున్న కష్టసుఖాలలో ఉంటే ఏమన్నా నాకు బాధ అనిపిస్తే ఏడ్చినా, కానీ ఈ రీల్స్ వల్ల అయితే మాత్రం ఎప్పుడు ఏడ్చింది లేదు, ఏడవలసిన అవసరం. రీల్స్ గురించి అనే కాదు, బాధపడ్డ సందర్భం దేని గురించి బాధపడాల్సి వచ్చింది? పుట్టిన ప్రతి ఒక్కడు ఏడుపుతోనే మొదలైంది, సచ్చే వరకు మనకి ఇది ఏడుపు జీవితమే. కొన్ని రోజులు నవ్విన రోజులు ఉన్నాయి, అంతకంటే ఏడ్చిన రోజులు కూడా ఎక్కువ ఉన్నాయి. మేజర్గా ఇప్పుడు మీరు ఎంతవరకు చదువుకున్నారన్నా? నేను చదివింది 3వ తరగతి, అప్పట్లో దొంగపాటు చదివిన, ఎండాకాలం చదివిన 3వ క్లాస్ వరకు చదువు. అంతే. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి గొర్రెలనే కాస్తున్నారన్నా? వ్యవసాయం ఇంకా వేరే ఏదైనా? వ్యవసాయం అంటే వ్యవసాయం మనకు లేదన్న, మనకు ఉండేది 2 ఎకరాలు, అది ఒకసారి పడుతుంది, మాగిన పడుతుంది. నాకు గడిన నీళ్ళు ఉండేమో మీ సైడ్? ఉంటాయి, కాకపోతే మాకు నీటి మునుక ఉంది ఏది శ్రీశైలం ప్రాజెక్టు, అందులో ఏరు వచ్చినప్పుడు మునిగిపోద్ది. ఓకే. ఓకే. ఏరుకు వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఒక పంట పండుతుంది. అంతే కదా. అంతే. ఇప్పుడు మీరు 3వ క్లాస్ చదువుకున్నారు, మీరు ఎట్లన్నా ఇన్స్టాగ్రామ్ చేయాలి మరి, ఇట్లా వీడియోలు టైటిల్స్ పెట్టడం కానీ రాయడం ఇవన్నీ ఎట్లన్నా? అది ఎట్లా అంటే మామూలుగా ఇది ఇట్లా కీప్యాడ్ విన నొక్కగానే ఒక స్పీకర్ వస్తుంది, ఆ స్పీకర్ విన నొక్కితే ఆటోమేటిక్గా మనం తెలుగు ఆప్షన్ పెట్టించుకున్నాను నేను. ఆ తెలుగు మనం ఏదైతే మాట్లాడతామో అది ఆటోమేటిక్గా టైపింగ్ అవుతుంది అక్కడ. ఎట్లా ఒకసారి అన్న అది ఫోన్ అనుకొచ్చి ఎట్లా అంటావు? ఇప్పుడు ఇక్కడ ఏదైనా మామూలుగా టైటిల్ రాయాలనుకున్నాం, కీప్యాడ్ ఏది మైక్ స్పీకర్ ఉంటుంది, ఆ స్పీకర్ విన నొక్కుతా, నొక్కిన తర్వాత ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత నేను ఏదైతే చెప్పాలనుకున్నానో, ఏదైతే మాట్లాడాలనుకున్నా చెప్పేదన్నా ఒకటి చెప్పు. సూపర్, బాగుంది ఇట్లా చెప్తే మొత్తం పడిపోద్ది. ఓకే. పడిపోయిన తర్వాత నేను ఆటోమేటిక్గా అప్లోడ్ చేస్తాను. అది స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది? స్పెల్లింగ్ మిస్టేక్ అంటే కొంచెం చదువుతా, మామూలుగా చదివితే ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే మనం చెప్పడంలో ఏమైనా 3వ క్లాస్లో చదువు కూడా వస్తుంది అన్న. మళ్ళీ మనం ముందే సమ్మర్లో పోయినాం, మా చదువు వరకు అయితే కొంచెం లేట్ అయినా పర్వాలే, కానీ అక్షరం ముక్క పొలువ కూడా ఒక విధంగా అయితే చదువుతాను. ఓకే, పర్లేదు. ఇజ్జత్ పోకుండా అయితే చూసుకుంటాను. అట్లానే ఏం లేదు, చదువు రాని వాళ్ళు అట్లానే ఏం లేదు. అంటే నేను ఏమంటున్నా అంటే అది తప్పుగా అనుకోదు, ఎవరైనా చదువుకోని వాళ్ళకి ఇజ్జత్ లేదా అనేది అట్లా కాదు. అంటే కవరింగ్ అయితే చేస్తావు, ఎవరైనా చూస్తారే మనోడికి చదవచ్చు అనే స్టైల్ అయితే మెయింటైన్ చేస్తా. అంటే కొన్ని తోళ్ళ మిస్టేక్ కూడా అవుతుంది, ఎవరైనా చెప్తారన్నా అన్న ఇది మిస్టేక్ పెట్టినావు అని? ఇప్పటికైతే ఎవరు చెప్పలేదన్న. ఓకే, ఎవరు చెప్పలేదు. ఓకే. పిల్లలతో ఎట్లుంటుంది అన్న? నీకు 4 పిల్లలు కదా, అందులో ఉంటారు కదా, ఫస్ట్ ఆమెనా, సెకండ్ ఆమెనా, థర్డ్, ఎవరు నీ ఫేవరెట్ పిల్లలు అంటే అందరన్న, ఒకరిని ఇటు ఒకరిని అటు అని చెప్పనీకైతే రాదు. పిల్లలు అంటే అందరు నాకు ఇష్టం బాగా. ఓకే. మేజర్గా వదినకు నీకు గొడవ ఏ విషయంలో వస్తుందన్న? ఏ విషయంలో వస్తుందంటే మామూలుగా నేను ఏదైనా పనికి పోకపోతే
గొడవ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సాదేమన్నా మెల్లగా పొద్దున్న లేచి ఒక కళ్ళు తాగి చెట్టు కింద పోయి 100 రోజులు ఏమైనా ఉన్నాయా? మస్తు వెళ్ళవు గుమ్మ అండి ఏడిపోయినా పొద్దున్న నుంచి ఏడుకోయినామంటే మామూలుగా ఏదో ఈరోజు మంది ఎక్కువైంది పోయాలంటే సిగ్గు సీరం లేదారా బాడుకో లంగన ఒకటి ఇట్లా చేస్తే 4 వీళ్ళు కావ్యం ఇట్లా చేస్తారని చెప్పి ఆయన కూడా గట్టిగా అడుచుకుంటుంది. అంతేనా? అంతే. చంపుడు చంపుతుంది గట్టిగా గట్టిగా చంపుతుంది. గట్టిగా చంపుతుంది. మేజర్గా వచ్చే గొడవ ఎక్కడన్నా? మేజర్గా వచ్చే గొడవ ఏంది, ఈరోజు నేను పనికి పోతాను అని చెప్పి మాత్రం పనికి డుమ్మ కొట్టిననుకో ఆ రోజు భరతనాట్యమే రాత్రికి. అంతేనా? భరతనాట్యమే, క్లాసికల్ డాన్స్ తక్కడ తక్కట తక్క. ఓకే అన్న, కొంచెం పర్సనల్గా వెళ్తే మ్యారేజ్ ఏ ఇయర్లో అయిందన్న? నాకు 2007 అయిందన్న. 2007? అమ్మో, సాదేవుడువే. 2007 పెళ్ళయింది. 2007 అయింది. ఎప్పుడన్నా వదిలే మిమ్మల్ని కొట్టడం జరిగిందన్న? ఇప్పటికైతే లేదన్న. నేను అప్పుడప్పుడు ఏదో కోపతాపన తిట్టినప్పుడు నేనే ఒకసారి చేసుకున్న రోజులు ఉన్నాయి, కానీ నావీనే చేసుకున్న రోజులు అయితే లేవు. ఏం కాదు, కెమెరాలో ఆఫ్ చేయండి. లేదు లేదు ఒకసారి లేదు, నా మనసులో మాట చెప్తున్నా. ఆమె నన్ను కొట్టిన రోజులు అయితే ఇప్పుడు లేవు. నేనే తాగినప్పుడు ఏదో తడిపినప్పుడు వదినేకి భయపడాలంటే సాదేవుడు దీని గురించి భయపడతాను. నేను పనికి పోయిన రోజు మాత్రం ఖచ్చితంగా భయపడతా. నన్ను ఎన్ని మార్లు తిట్టినప్పుడు నేను సమాధానం అయితే చెప్పాను. తప్పు నాది ఉంది కాబట్టి ఏమన్నాను. నువ్వు 1 ఇయర్కి ఒకటేసారి బల్కుడ్ ప్యాకేజ్ తీసుకుంటావు కన్నా, పనికి పోకుండా డబ్బులు వస్తాయి కదా అన్నా. ఇప్పుడు బల్కుడ్గా 1 ఇయర్కి ఒకసారి 2,25,000 ఐ థింక్ ఇస్తారన్న గొర్రెల కడుగు. నువ్వు పనికి పోకపోవడం ఏముంటుంది? పనికి పోకపోవడం అంటే అటు పనికి పోలేదనుకో, పనికి పోకపోతే ఓనర్ దగ్గర నాకు తిట్లే ఉంటాయి, ఇంట్లో తిట్లే ఉంటాయి. ఓకే, అట్లా. గొర్రెల కాపరి జీవితం అంటే ఎట్లుంటుంది అన్న? చాలామందికి తెలియదు. గొర్రెల కాపరి జీవితం అంటే ఈ మధ్య ఎందుకంటానంటే, ఈ మధ్య అరే మేము పీజీలు చదివినారా బాబు, నీ వెనక లక్షలు ఉన్నాయి, మేము మా ముంగటనేమో అప్పులు ఉన్నాయి అనేటి కొన్ని రీల్స్ కూడా చూసినాం. అవునవును. గొర్రెల కాపరి విధంగా అయితే మాత్రం కష్టాలు ఉంటాయి, దానికి తగ్గ ఫలితం కూడా ఉంటుంది. కష్టాలు అంటే మేజర్గా గొర్రెల కాపరికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏందన్న? ఇప్పుడు ఇప్పుడు వానాకాలం సీజన్ కాబట్టి అన్ని సేన్లు, ఏదో ఒక మామూలుగా ఒక 2 ఎకరాల పొలం బీడు ఉంది, దానిలో బాటపోడి కొట్టుకుపోవాలి. ఈ పక్క సేనే ఈ పక్క సేనే. ఆ సేన్లో పడినప్పుడు సేనోడు తిడతాడు, సిగ్గు సీరలు లేదరా గొర్రెలు సేన్లో పడితే కళ్ళు కనబడతలేవా, కడుపుకు అన్నం తింటున్నా గడి తింటున్నా, నీ అమ్మ లంచబడక అని అంటారు. అన్నప్పుడు ఈ చెవులో వినాలి, ఆ చెవులో వదిలిపెట్టుకోవాలి. ఎందుకంటే మన పరిస్థితి బాగాలేదు, మన బతికే జీవనాధారమే దాని కాబట్టి వాళ్ళ అన్న కూడా తుడుచుకొని పోవాలి. ఓకే, వాళ్ళు అన్నారని మాత్రం అప్పట్లో మన కోపం అయితే కాయే ఉద్దేశం అయితే ఉండకూడదు. ఓకే, ఎవరన్నా కొట్టిరన్నా గొర్రెల కాడ చైన్ వేసింది అట్లా? అంటే 100కి1 కోటికి1. అప్పుడే ఏదైనా స్పేస్ చేసిండ అన్న ఇట్లాంటిది నీకేమన్నా రిపీట్ అయిందన్న? నాకైతే కాలేదని ఇప్పటికైతే. తిట్లు అయితే బాగా తిట్టి తీసుకున్నా, మరీ దౌర్జన్యంగా వచ్చి నన్ను కొట్టిన వాళ్ళు అయితే ఇప్పటికైతే లేరు. తిట్ల వరకు అయితే సాధ్యమే, చాలామంది తిట్టిర్రు. కొట్టిన వాళ్ళు అయితే ఇప్పటికైతే ఎవరు లేరు. ఓకే, మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది మీ గొర్రెల? పండుకున్న పరుపులే స్టార్ట్ అవుతుంది మా జర్నీ. పండుకున్న పరుపులే స్టార్ట్ అవుతుంది మా జర్నీ. ఓకే, ఒక్క నిమిషం తమ్ముడు. తమ్ముడు, సాదేవుడు అన్న ఇంటర్వ్యూలో ఉన్నాము, ఏదన్నా అడగాలంటే ఏం అడుగుతావు అన్నని? ఎవరిని? సాదేవుడు, అదే గొర్రెల కాడికి పోతాడు అన్న. అరే ఆయన ఆయన ఉంటాడు చూడు, వాళ్ళది ఇక్కడ కర్నూలు ఏమో. అదే గొర్రెల కాడికి పోతాడు, ఆయన పాటలు పాడతాడు చూడు. అరే 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 ఆయన వీడియోలు ఎట్లా అనిపిస్తాయమ్మా నీకు? అట్లేం లే, మంచిగానే ఉంటాయి అన్న, మంచిగా వాడతాడు. కాకపోతే అప్పుడు ఫస్ట్ మస్తు వాడుతుండే పాటలు నాకు నచ్చినాయి, అట్లేంలే. అయితే ఈ మధ్య జర బూతులు అయితే ఆడటం వల్ల జర నచ్చలేవు. నేనే ఒక 4-5 వీడియోల మీద ట్రోల్ చేసిన, ఇక నాకే ఇది అనిపించింది. ఇక మొన్న ఆయన నాకు జర ఇడవని రాదే అన్నాడు, ఇన్స్టాగ్రామ్ లో కామన్ అనుకున్నాను. అట్లేం లే మనకు ఆయన మీద. ఎందుకంటే ఎవరైనా కుల్ల మాట ఏంటంటే ఇక అరే నేను వాళ్ళని అంటే నాకు జర ఫాలో వస్తుందేమో, నేను జర ఫేమస్. ఇప్పుడు ఎట్లా నడుస్తున్నా నాకు గాదే చూడన్నా గాలేకపోతే ఒక్కసారి అన్న మాట్లాడతాంట నీతో. అన్న తిరుమాడల్ బాగున్నావా? నేను బాగున్నా, నువ్వు బాగున్నావా? మొన్న 2 వీడియోల కంటే స్టార్టింగ్లో నన్ను ఒక 2-3 వీడియోలు ట్రోల్ చేశావు.
అవునవును, నేను ఇంకోటి అన్న ట్రోల్ చేస్తా మన బాయ్స్ కు, కానీ నేను గలీజ్ గా బ్యాడ్ అట్లే చేయలే కాకపోతే ఒకటి నీవు 2 వీడియోలకు ట్రోల్ చేసామని చెప్పి నాకు ఎటువంటి బాధ లేదన్నా. కాకపోతే నాకు మళ్ళీ ఏది ఫ్రెండ్ రిక్వెస్ట్లో పంపావన్నా, ఏది రిక్వెస్ట్లో పంపావు, నేను చూసుకుంటలేడు వీడియోలు అని చెప్పి నాకు రిక్వెస్ట్లో పంపావు. అది అన్న ఒకటి, ఇప్పుడు ఫాలో ఉంటేనే కదా వీడియోలు వస్తాయి, లేకుంటే రావు కదా సరిగా. అట్లానే నేను పోతుందో లేదా అని ఇట్లా యాక్ట్ చేసిన చూడండి అంతే. ఓకే నీవు నన్ను అన్నామని చెప్పి నాకు కూడా ఏం బాధ లేదు తీరన్నా. అట్లేం లేదన్నా, మనము పోయినాకేమొస్తాను, మనం ఉన్నప్పుడు నాలుగు మాట్లాడుకుంటా అంటే మళ్ళీ అంత మనం మంచిదని. అలా మంచి జరిగింది ఇంటర్వ్యూ మొత్తము. ఇప్పుడు నా ఇంటర్వ్యూలోనే మాట్లాడుతున్నాను. ఇంటర్వ్యూలో ఏమన్నా లైవ్లోనే ఉన్నాం. లైవ్ లో ఉన్నారా? అట్లేం లేదు, అందులో మీడియాలో స్పీకర్ అట్టేసాడు, మనం అట్లేం లేదు. స్పీకరే పెట్టిన అన్న. అదే ఏం కాదు కానీ చెప్పనా. ఇంకా అన్నా నేను రేపు వస్తానా? రా. ఓకే, ఎటువంటి మనస్పర్ధలు అయితే లేవు కదా? నాకు అట్లేం అన్నా. ఇగో నువ్వు నాకు తెలియదు, నేను నీకు తెలియదు, మనము పగలం కాదు పాలెల్లం కాదు, మనకేమిటికైనా అది అంతా. ఓకే సంతోషం. నీ వీడియోలు ఈయన కూడా ట్రోల్ చేసిండు అన్న. అవును చేసిండు. అవునా? చేసిండు తిరిగి నేను మళ్ళీ కూడా అతను కూడా ట్రోల్ చేసిన. ట్రోల్ కాదు, చేయకు అని రిక్వెస్ట్ చేసినావు అని అంటుండు కదా. లేదు, మళ్ళీ ఫోన్ కలుపు మాట్లాడతా. ఇప్పుడు నేను అబద్ధం వద్దు అట్లా చేయకన్నా అని అంటే ఊకున్నా అన్నాడు. లేదు, మళ్ళీ మాట్లాడతా. నేను అట్లా అడిగి రిక్వెస్ట్ చేసడం అలాంటిది అయితే ఏం అయితే రికార్డ్ అవుతుంది కానీ నేనైతే లేదు, రిక్వెస్ట్ అయితే చేయలేదు. రిక్వెస్ట్ చెయ్యను. యాటిట్యూడ్ తగ్గేదేలే. కానీ దళిద్రంగా అయితే తిట్టిన రోజు అతను కూడా నన్ను తిట్టలేదు. మాట్లాడే వరకు అయితే మాట్లాడిండు. ఓకే, వార్నింగ్ కాల్స్ ఏమైనా వచ్చినాయి అన్న? ఏం వీడియో వార్నింగ్ కాల్స్ అంటే ఇప్పుడు నాకైతే రాలేదన్న. రావాలనుకుంటున్నావు? రావాలనుకోని ఇప్పుడు కోరిక అయితే లేదు నాకు. ఒకవేళ కోరుకుంటే ఇన్స్టాగ్రామ్ లో పెడతా నంబరు. లేదు, రావాలని అనుకోలే. ఒకవేళ అట్లాంటి రోజులకు వస్తాయని నేను అనుకుంటున్నా, చెప్పలేము. రీల్స్ తీయాలన్న ఇంట్రెస్ట్ కావచ్చు, రీల్స్ చేసే దాంట్లో నీకు ఇష్టమైన క్యాండిడేట్లు ఎవరు? ఇష్టమైన క్యాండిడేట్ అంటే రీల్స్ వీళ్ళు చాలా బాగా చేస్తారు, వీళ్ళ వీడియోలు బాగుంటాయి అని ఉంటారు కదా ఎంతో కొంతమంది. అనేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా నువ్వు నచ్చేవాళ్ళు, నువ్వు ఇష్టపడేవాళ్ళు? ఉన్నారన్న. ఎవరన్నా? బత్తల గోపాల్ అన్న, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. పేర్లు నాకు అంత తొందరగా ఇంగ్లీష్లో పేర్లు ఉంటాయి కాబట్టి అంత క్లారిటీగా అయితే మాత్రం చెప్పలేదు. అన్న దాంట్లో నీకు నచ్చిన వీడియో ఏందన్న? అన్న వీడియోలు అయితే అన్నీ బాగున్నాయి. అన్నీ వస్తాయి. అన్న వీడియోలు అయితే అన్నీ బాగుంటాయి. ఏవైనా సమాజానికి మెసేజ్ ఇచ్చే విధంగా ఉంటాయి, బాగుంటాయి అన్న వీడియోలు అయితే. ఓకే, నాకున్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఊర్లో ఒకసారి నీ మీద పెద్ద గొడవ అయింది. ఎందు గురించి అయింది? నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుంచి కావచ్చు, నీకు ఎవరితో రిలేషన్ ఉండే ఎట్లయిందా, లేదంటే ఎవరినన్నా ఏమన్నా అన్నావా? ఊర్లో నా మీద గొడవ కావడేంది అసలు? ఊర్లోనా పక్క ఊర్లోనా ఏదో ఒక ఊర్లే కాలే, ఒక అమ్మాయి విషయంలోనా ఆంటీ విషయంలో ఏదో విషయంలో? నాకు అమ్మాయిల జోలికి ఇప్పటికి అసలు టచింగే లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ అమ్మాయిల జోలి లేదు, లవ్ అనేది లేదు. కాకపోతే నేను గోడలు దుంకింది లేదు. ఒక అమ్మాయి గోకినా నేను గోకించుకున్న రోజులు అయితే లేవు. ఎవరైనా గోకిరానా? నన్ను ఎవరు గోకలే, నేను ఎవరిని గోకలే, నన్ను కూడా ఎవరు గోకలే. నేను పొద్దున్న లేస్తే గొర్రెల కాడ ఉంటే నన్ను గోకి నీకు ఎవడొస్తాడు ఆడికి? ఏ అమ్మాయి రాలేదు నన్ను గోకలే కూడా. ఓకే, పొట్టు కొట్టిర్రు? లేదు, కొట్టినప్పుడు జర చిన్న మెదడు చిదిగిపోయినట్టుంది. లేదు, మైండ్ పని చేయక రీల్స్ అట్లా చేస్తున్నారు. లేదు అమ్మాయిల విషయంలో అయితే నాకు అటువంటి గోకింది లేదు, గోకించుకున్నా. వేరే విషయాలు ఏమన్నా కొట్టిరన్నా? ఎందులో లేదు. ఎందుకంటే వీడియో చూస్తారన్నా, నేను కొట్టిన వాళ్ళు కూడా చూసి కామెంట్ పెట్టవచ్చు, మళ్ళీ చూసుకో. లేదు చూసుకోవచ్చు, బరాబర్ చూసుకోవచ్చు, నాకేం భయం లేదు. నేను అట్లాంటి పని చేయలేదు, అట్లాంటి ఉద్దేశం అయితే నాకేం లేదు. ఓకే, ఇంకా ఎవరికైనా ఇన్స్టాలా ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్పగలుగుతావు? ఎవరైనా అంటే రీల్స్ ఇట్లా కాదు ఇట్లా చేయొద్దు, లేదంటే ఇట్లా కాదు ఇట్లా చేయాలని ఎవరికైనా సజెషన్ ఇవ్వాలంటే మనం సాదేవుడు అని ఏమిస్తాడు? మనం చెప్తే మారన్న వాళ్ళు, ఒకరి ఇష్టం అది. మనం చెప్పినా కూడా మనం కంటెంట్ నడవాలనే ఉద్దేశం అయితే ఏం లేదు. ఎవరి వీడియోలు వాళ్ళవి, ఇట్లా చేస్తుండ్రు అట్లా చేస్తుండ్రు చెప్పడానికైతే మాత్రం ఏం లేదు. అంత సాఫీగా నడుస్తుంది. ఇప్పుడు రీల్స్ చేసే సినిమా అవకాశాలు వస్తే పోతావన్నా? సినిమా అవకాశాల మనకు రావన్నా, మనకు రావు. మరి ఎందుకు ఇంత కష్టపడు ఇదంతా? ఏది పొద్దుపోలేక ఆ గొర్రెలు మళ్ళినప్పుడు ఇట్లా మామూలుగా వీడియోలు వస్తే చూస్తుంటాం. ఏదైనా వీడియో వస్తే దానికి నేను థాట్ వస్తే చేయడం, మరీ దరిద్రంగా ఉందంటే కొంచెం ట్రోల్ చేయడం. ట్రోల్ అంటే కూడా బ్యాడ్గా తిట్టిన వాళ్ళని అయితే ఎవరు లేరు, అంతే. ఓకే, నాకు టైంపాస్ కాక రీల్స్ చేయడం, రీల్స్ చూడడం తప్ప మాత్రం నాకు వేరే సినిమా అవకాశాలు వస్తాయి, నేను పోతా పెద్ద సెలబ్రిటీ అవుతా అన్న ఉద్దేశం అయితే నాకు లేదు, రాదు. బిగ్ బాస్కి వెళ్దామన్న ప్లాన్? బిగ్ బాస్ జోలే వద్దు, దండం పెడతా. బిగ్ బాస్ జోలే వద్దు, దండం పెడతా. వస్తే ఏమంటావు? వద్దురా బాబు ఎవరికన్నా ఇచ్చుకో. నాకు వద్దా, నా బిగ్ బాస్ వద్దు, నేను పోనుడుగా
బిగ్ బాస్ పోయే ఉద్దేశం అయితే నాకు లేదు. ఏందన్న అంత చీప తీసేసిన లేదు, పోను, నేను పోను. ఒకరొకరు బిగ్ బాస్ గురించి నేను మాట్లాడుర్రి అది ఇది అని నేను పోనన్నా, ఆ, దాంట్లో పోయి ఉద్ధరించేదే ఉంది. ఆ. పోను. మీది నాగర్ కర్నూలు అక్కడనే కదన్న? నాగరికాలు కాదు, మాదంతా వచ్చేసి వనపర్తి. వనపర్తి పక్కల పెబ్బేరు మండలం పక్కల పల్లె తీపాయిపల్లి. మొన్న ఎంపీగా పోటీ చేసినట్టుంది బర్రెలక్క మీ ఏరియా మొత్తం. నాగరికర్నూలు నాగర్ కర్నూలు కాదు, ఏది మీ ఏరియా కూడా వచ్చినట్టుంది. మీ ఏరియా మా రాదా? ఏరియా రాలే, వాళ్ళది నాగరికర్నూలు జిల్లా వాళ్ళది, వనపర్తి జిల్లా మాది. మా ఏరియాకి అసలు రాదు, వచ్చే అవకాశం లేదు. ఓకే, పరిచయం ఉందా అన్న? ఇన్స్టాలో పరిచయం కానీ మామూలుగా ఇప్పటికైతే మీ ఇద్దరం కలిసి మారిన రోజులు అయితే లేవు. ఇన్స్టాలో మాట్లాడుకున్నారన్న? లేదు 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 లేదా? లేదు. ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఆ అమ్మాయి ఎమ్మెల్యేగా పోటీ చేసింది? చేసింది బాగుంది. ఆమె చేసిన మిస్టేక్ ఏంది, ఆమె చేసిన మంచి ప్లస్ ఏదో ప్రజల కోసం, ఏది పిల్లల కోసం, అది నిరుద్యోగుల కోసం పోరాడింది, అంతవరకు అయితే తెలుసు. ఇంకా మిగతా ఓట్లు ఎన్ని వచ్చినవి, ఎన్ని ఓట్లు వచ్చినవి, ఎంతమంది వేసారు అనేది అయితే తెలియదు. ఆమె ఫస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నీకు తెలిసినప్పుడు ఏమనిపించింది అన్న ఆమె గురించి? నాకు టీకా ఎప్పుడు ఇష్టాలు చూస్తున్నా కాబట్టి బర్రెల కానీ అప్పటికైనా ఏది బర్రెల వీడియో అప్పట్లో ఫేమస్ అయింది కదా. హాయ్ ఫ్రెండ్స్, నేను బర్రెల కాడ ఉంటా అని చెప్పి వీడియో చేసిందా, ఇంకా అప్పటి నుంచి బర్రెల కానీ తెలుసు. ఇంకా అన్ని వీడియోలు అప్పటి నుంచి ఫాలో చేస్తున్నా, ఇప్పటికి నేను ఫాలో చేస్తున్నా, అన్ని వీడియోలు వచ్చి చూస్తున్నా. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇన్స్టాలో రీల్స్ చేస్తారు కదా అవును, కొంతమంది అమ్మాయిలు, నీకు నచ్చని ప్రొఫైల్స్ ఏదైనా ఉన్నాయన్న? గీలు చండాలంగా చేస్తారు, గీల వీడియోలు చాలా బాగుంటాయి అన్న వీడియోల పరంగా అంటే కొంతమంది చాలా వరకు బాగున్నాయి, కొంతమంది అట్లున్నాయి, కొంతమంది ఇట్లున్నాయి. కానీ కాంప్రమైజ్ చూడాలి, బాగున్నది చూడాలి, బాగాలేని కూడా చూడాలి. నీకు ఇన్స్టాలో ఎవరన్నా బాగా క్లోజ్ ఫేమస్ అయిన క్యాండిడేట్స్? ఫేమస్ అయిన క్యాండిడేట్స్ ఎవరు? లేడీస్ ఉందా? ఎవరైనా కావచ్చు, లేడీసే కావచ్చు, బాయ్సే కావచ్చు. మామూలుగా కాకుండా అమ్మ బాగున్నావా, ఏం చేస్తున్నా మెసేజ్ చేసుకోవడం తప్ప మనం అంతే ఇంకా పెద్దగా ఇప్పుడు నీకు గెలికినవని నేను అనలే అన్న. నీకు బాగా క్లోజ్ అంటే ఫోన్లు మాట్లాడుకునే అంత క్లోజ్ ఏం లేదు మనకి. ఏమన్నా ఇప్పుడు మామూలు ఇప్పుడు సిటీ వచ్చినాయి, ఇక్కడ వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మ ఇట్లా వస్తున్నాను, కలిసే అవకాశాలు ఏమైనా ఉండవే అట్లా? ఏడగలమంటావు కలిస్తే? వాళ్ళు ఎక్కడ ఉంటారు అక్కడే ఏడగలుస్తాం మనం. నువ్వు పోతావా, నీ దగ్గర రమ్మంటా? నేనే పోతా, వాళ్ళు నా దగ్గరికి ఎందుకు రమ్మంట? నేను ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి నేనే వెళ్ళాల్సిందే, కానీ వాళ్ళ నా దగ్గరికి ఎందుకు వస్తారన్నా? ఇప్పుడు నువ్వు వీడికి వచ్చినావు, పంజాగుట్టకు వచ్చినావు, అవును, ఈ నుంచి కుక్కడపల్లి వాళ్ళు పోతావా వాళ్ళ? కుక్కడపల్లి ఏంది ఈరోజు ఎవరు ఆ పూజనే కదా, ఆమె ఏదో ఆమె ఉన్న ప్లేస్ ఏదో చెప్పింది, మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి కనుకుంటా. ఆయన మాత్రం ఈరోజు మాత్రం కంపల్సరీ కలుస్తా. పూజను కలుస్తా. ఎందుకు అట్లా పూజ మీద అంత క్రషా? పూజ ఈయన క్రష్ అనేది లేదు, కాకపోతే అమ్మాయి మాటలు బాగుంటాయి. ఏ పూజ మాటలు చాలా బాగుంటాయా? బాగుంటాయి. నా దృష్టిలో కాబట్టి నాకు బాగుంటాయి. మరి నీకు నచ్చుతాయి పూజ? నాకు నచ్చుతాయి. అవును, కలుద్దాం అనుకురా? అనుకున్నా. ఏడా ఓయో రూమ్లా? ఏడా చీ, అంత దుర్మార్గమైన మాటలు వద్దన్నా. లేదు, ఏడా వాళ్ళ పూజ ఓ చిన్న ఇంటర్వ్యూలు ఉన్నావు, నీ గురించి అన్న ఏదో అంటుండే, ఒకసారి మాట్లాడతావా? సాదేవుడు అన్న. ఎవరు? సాదేవుడు, గొర్రెల కాపరి. ఓకే ఓకే సార్, ఇవ్వండి. నువ్వేదైనా చెప్పాలనుకుంటే, కలిస్తే మాట్లాడాలనుకుంటే ఏం మాట్లాడతావు? ఈడ మాట్లాడు. అక్కడ బాగా అమ్మ పూజ దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో. ఏం లేదు, ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్నాను. అన్న అడిగాడు, ఇప్పుడు సిటీకి వచ్చినాక నీవు ఎవరైనా కలవాలనుకుంటే ఏ విధంగా కలుస్తామని చెప్పి నన్ను అడిగాడు. ఎందుకు నేను పూజ కలవాలనుకున్నా, పూజ దగ్గర మాట్లాడినా, రేపు కలుస్తానని చెప్పిన. అదే ఆ విషయం క్లారిటీ లేదని చెప్పి కాల్ చేసిన అన్నమాట. ఓకే అన్న, దాంట్లో ఏముంది, నీకు కలవాలనిపిస్తే రా అన్న, నేను లొకేషన్ పెడతాను, కలుద్దాము. అయితే నీవు ఏ విధంగా కలుస్తావు, ఎట్లా మాట్లాడతావు అని చెప్పి నేను అడుగుతున్నాడు. మరి మా చెల్లి కదా, చెల్లిని ఏ విధంగా కలుస్తాం అదే విధంగా కలవాలని చెప్పాలి కదా. అంతే, నేను చెప్పింది కూడా కాదే. నేను అన్నది ఏంటంటే, కలుస్తా అంటే ఏడగలుస్తావు అని అన్నా. అట్లా సార్, నేను పూజను ఏడగలుస్తావు, పూజను అంటే ఆయన అన్నది ఎట్లుందంటే, పూజ మీద ఏదో కన్ను వేసినట్టు కంపల్సరీ పూజను కలిసిపోవాల్సిందే. నేను అన్ననే, నేను కాదన్న అమ్మ, అన్ననే. కానీ చెప్పే విధానం ఆయన ఇంటర్వ్యూ కోసం వచ్చినట్టు లేదు, పూజను కలవడానికే వచ్చినట్టుంది. అయ్యో అవునా? అన్నకి నేనంటే చాలా ఇష్టం సార్, ఎప్పటి నుంచో అంటున్నాడు, అమ్మ నేను హైదరాబాద్ వస్తే నిన్ను కలవాలి అని. సో నేను కూడా ఏమన్నా, అన్న నువ్వు వచ్చిన వెంటనే నాకు కాల్ చేయన్నా, మా ఇంటికి వచ్చేసా, ఇంకెందుకు ప్రాబ్లం అన్నా. ఓకే, సాదేవ్ అన్న వీడియోలల్లా పూజ నీకు నచ్చే వీడియోలు ఏంది, నీకు నచ్చంది ఏంది? అంటే అన్న మంచిగా కౌంటర్ వేసేవాడు నా అలాగే, కానీ కొంచెం బూతు మాటలు పాటలు పాడుతున్నాడు కదా, సో నాకు కోపం వస్తుంది అక్కడే, అంతే, ఇంకేం లేదు సార్. అన్నయ్య బాగుంటాయి. ఓకే ఓకే, ఒక అన్నకి ఒక చెల్లె చెప్పాలంటే ఏది మార్చుకోమంటావు ఇన్స్టాలా?
అంటే అన్నయ్య కొద్దిగా వయసులో పెద్దోడు కాబట్టి ఏదైనా జోకులు గానీ కౌంటర్ వేసే పంచులు ఉంటే ఓకే పర్లేదు, కానీ అతనే ఆ వయసులో ఉండి కొంచెం బూతులు డబుల్ మీనింగ్ పాటలు పాడడం అది నచ్చట్లేదు. సో అన్న అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అది నా ఉద్దేశం, అంతే అన్న, తప్పుగా అనుకోకండి. ఏదైతే అది ఉందో అమ్మ, ఆ వీడియో విన్నప్పుడు నువ్వు ఫీల్ అయిన ఫీలింగ్ ఏంది అసలు? నీకేమనిపించింది ఆ పాట విన్నప్పుడు? ఏంటి అన్న, మా అన్న అసలు ఈ వయసులో ఉండి ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటే, అన్నయ్య కూడా లైక్లు ఫేమస్ కోసమే ఇలా చేస్తున్నాడా అని కోపం వచ్చింది నా అంతట నేనే మనసులో బాధపడ్డా, అంతే సార్. ఓకే, అది రాంగా రైటా? అది రాంగ్ సార్. మనం ఈ వయసులో ఉండి ఎవరైనా తప్పు చేస్తే మనం తప్పు అని అది చెప్పాలి, సర్ది చెప్పాలి. నెక్స్ట్ జనరేషన్ కి మనం మంచి కోసం నేర్పించాలి, కానీ మనం లైఫ్ల కోసం అలా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. అన్నయ్య కంటెంట్ బాగుంటది, మంచిగా చేస్తాడు, బట్ మధ్య మధ్యలో అలా బూత్ సాంగ్లు చేయడం వల్ల నాకు అన్నయ్య మీద కోపం వచ్చింది, అంతే అన్న సార్. పొద్దున లేచిపోయి గుల్బర్గ్ వేసుకొని వస్తాడంట. నాకు తెలుసు సార్. ఓకే ఓకే పూజ, థ్యాంక్ యూ సో మచ్ మా. ఓకే సార్. మీ ఫ్యామిలీలో మీ మమ్మీ, మీ వైఫ్, వేరే ఈ అక్క చెల్లెలు ఎవరు లేరా? నన్ను లేరు. ఎవరు లేరు. ఎప్పుడైనా ఫీల్ అయ్యారన్నా మాకు కూడా చెల్లెనో అక్కనో ఉంటే బాగుండు అని? అయినా కాకపోతే మన అదృష్టం లేదు. మా ఇద్దరు తర్వాత మాత్రం, నేను మా తమ్ముడు తర్వాత మాత్రం మాకు మా అమ్మ నాన్న కనుక్కునే ఉద్దేశం లేక మేము ఇద్దరం కాబట్టి అప్పటికే ఆపరేషన్ చేయించుకున్నారు. మీ చిన్న ఆయన వాళ్ళకి పెద్ద ఆయన వాళ్ళకి ఎవరన్నా ఉన్నారన్న? ఉన్నారు. మా పెద్దనకి ఇద్దరు కూతుర్లు, ఒక అబ్బాయి. ఓకే. ఇప్పుడు రాఖీ పౌర్ణమి అప్పుడు రాఖీ కట్టడానికి ఇట్లా వస్తారన్నా? ఎవరన్నా కడతారా? మనకు అదృష్టం లేదన్న. ఎవరు ఇంతవరకు రాఖీ కట్టలేదా? లేదు. వాళ్ళు కొంచెం జనరేషన్లో చదువుకున్న వాళ్ళు, ఇంటర్ డిగ్రీ చేసి కొంచెం జాబ్లు చేస్తున్నారు. మాకైతే మేము పుట్టి ఇంత ఎత్తైనప్పటి నుంచి వరకు కానీ నాకు తోడ పుట్టిన రాఖీ కట్టిన వాళ్ళు అంటే మామూలుగా లేరు. ఎప్పుడన్నా బాధపడ్డరా అన్న? అరే మాకు కూడా చెల్లెను అక్కన ఉంటే బాగుండు. పడ్డానన్న, పడ్డాను. బాధ అనిపిస్తుంది కదా, మస్తు బాధ అనిపిస్తుంది ఆ విషయంలో. ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి అన్న నేను రాఖీ కడతా? ఉన్నారన్న, అట్లా కట్టిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే మన ఏదో రిలేషన్షిప్లో వచ్చి ఇట్లా కట్టిపోయిన వాళ్ళు ఉన్నారు. పేరు వచ్చేసి శ్రావణి. అదొక పండుగ మాత్రం అమ్మాయి మాత్రం కడుతుంది. ఎవ్రీ ఇయర్ వచ్చి కడుతుంది అన్న? లేదు, ఊర్లోనే కాబట్టి కడుతుంది అన్న. కాకపోతే ఇంకోటి, మా నెక్స్ట్ పెద్దనాన్న బిడ్డ పేరైతే వచ్చేసి శివమ్మ. ఆమె ఫస్ట్ స్టార్టింగ్లో కట్టేది, మధ్యలో కొంచెం అంటే మాకు ఎట్లాంటి గొడవలు అయితే జరగలే. ఏదో మేము మాకు ఉండి లేక కొన్ని విషయాలలో నడపలేక ఆర్థిక పరిస్థితుల వల్ల ఉండి కానీ మేము నడపలేదు కాబట్టి ఆమెకున్న పరిస్థితులు ఆమెకున్నాయి. ఆమె అయిపోయిన తర్వాత ఫస్ట్ అక్క శివమ్మ అక్క, తర్వాత వచ్చేసి చెల్లె శ్రావణి. ఈ అమ్మాయి మాత్రం ఇప్పటికైతే ఒక 4-5 ఏళ్ళు అవుతుంది కంటిన్యూ కడుతుంది. కానీ కాకపోతే తోడబుట్టిన వాళ్ళు లేరన్న ఒక చిన్న స్వార్థం ఫీలింగ్, ఏదో ఎక్కడో టచింగ్ చేస్తుంది అంతే. ఇంకా ఓకే. చిన్న అయిన పిల్లలు ఇప్పుడు వాళ్ళకు అన్న తమ్ముళ్ళు ఉన్నారా? ఎవరు? మీ చిన్న అయిన పిల్లలకి? మాకు చిన్న పెద్దనా బిడ్డలకి? పెద్దనాకు కొడుకులు ఉన్నారా? ఒక కొడుకున్నాడు. వాళ్ళే కట్టుకుంటారు తప్ప మరి మాకు మా అన్న వాళ్ళే కట్టుకుంటారు. కానీ మాకైతే వచ్చి మా పెద్దన బిడ్డలు కానీ ఇప్పటికి కానీ వచ్చి సొంతంగా వచ్చి రాఖీ కట్టిన రోజు మాత్రం లేదన్న. ఏ పండగ రాఖీ పండగ అయితే మాత్రం కట్టిన రోజు. అంటే ప్రాబ్లం ఏంటంటే ఉన్న వాళ్ళకి మీకు కట్టడం ఇష్టం లేకనా? లేదు, అప్పట్లో ఏదో మా నాన్నకు వాళ్ళకు గొడవలు అయ్యి జరిగి అప్పటి నుంచి మా ఊర్లో లేరు, వెళ్ళిపోయారు, బయట ఊరు వెళ్ళిపోయారు, వేరే ఊరు వెళ్ళిపోయారు. ఫంక్షన్స్ అయినా రారా అన్న? ఫంక్షన్ అయినా కూడా ఇంకా రారంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఫంక్షన్లు అప్పుడు పెళ్ళిళ్ళకి వచ్చారు. నా పెళ్ళికి తమ్ముడి పెళ్ళికి వచ్చారు. ఏదో వచ్చినా చుట్టచూపులో ఉన్నావా, ఆ తలంబరలో ఉన్నావా, ఏదో బుక్కెట్ తిన్నావా, ఇంతో అంతో పెట్టినావా, వెళ్ళిపోయినావా, అంతవరకే. కానీ అంటే ఏమనిపిస్తుంది అన్న, మేము గరీబోళ్ళము అని చెప్పి అనిపిస్తుంది. గరీబోళ్ళమే అనే కాబట్టి చిన్న చూపు చూస్తారు, చిన్న చూపుతో పాటు వెళ్ళిపోతారు. చిన్న చూపు అన్న, చిన్న చూపు, చాలా వరకు చిన్న చూపు. వాళ్ళ స్థాయిలో మేము లేము కాబట్టి మా దగ్గర ఒక రోజు కానీ ఉండలేకపోతుండ్రు కదా అన్న బాధ కూడా కనిపిస్తుంది. కాకపోతే మాకు పెట్టే దేవుడు మాకు పెడతాడు, వాళ్ళకి పెట్టే దేవుడు వాళ్ళకి పెడతాడు. కానీ వాళ్ళే దేవుడు కదా, అంతే, ఒకటే దేవుడే. వాళ్ళకి పెట్టేది వాళ్ళకి పెడతాడు, మనకి పెట్టేది మనకి పెడతాడు. మీ ఇంట్లో ఫంక్షన్స్ అయితే వస్తారన్న? వస్తారన్న, ఫంక్షన్కి అయితే వస్తారు, వచ్చి వెళ్ళిపోతారు అంతే తప్ప స్టే చేసుడు అన్న అనే ప్రేమ అనుబంధాలు అలాంటివి ఏదో పలకరించినవా అట్లా ఉన్నాం అన్నట్టు. అది లోతులోకి వెళ్ళి వచ్చే ప్రేమ అయితే కాదు, పెదలవి నుంచి వచ్చే ప్రేమ. అట్లాంటి ఏదన్నా జరిగినప్పుడు పక్కకి వెళ్ళి ఏడ్చిన సందర్భం ఉందన్న? ఉన్నాయన్నా ఏడ్చి ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చేది ఏమన్నా ఉందా? లేదు కదా, ఉన్నాయి. ఎందుకంటే సాదేవన్న వీడియోల వరకే చూస్తారు అందరు తప్ప, వీడియోలలోనే కనిపిస్తాయి తప్ప నీ ఎన్నుకున్న కష్టాలు కూడా తెలవాలి కదన్న, ఆ ఉద్దేశంతో అడుగుతాను. ఉన్నాయి కష్టాలు అయితే ఉన్నాయి, వీడియోల పరంగా కష్టాలు కూడా మస్తు ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి నాకు కష్టాలే ఉన్నాయి.
ఎంత 10 ఏళ్ళ పిల్లల నుంచి కష్టాలే ఉన్నాయి. ఉమ్. ఈ రోజు ఇంకా కష్టాలు తీరలే. నా 3 బిడ్డల పెళ్లిళ్ళు చేసి ఒక ఇంటికి ఒక స్థాయిలో నిలబెట్టినాడు, నాకు కష్టాలు తీరతాయి. అంతవరకు నాకు కష్టాలు తీరవు. చెల్లెళ్ళు అనగానే బాగా ఎమోషనల్ అయిపోతారు అన్న. అది పిల్లల టాపిక్ వస్తుంది కదా, ఉమ్. వాళ్ళని ఒక స్థాయిలో నిలబెట్టిన రోజే నా కష్టాలు తీరినట్టు. చెల్లెళ్ళని లోటు పిల్లలలో చూసుకుంటారన్నా. చూసుకుంటాను అన్న. ఉమ్. నాకు తోడ పుట్టలేదు కాబట్టి నాకు పుట్టారు. నాకు తోడ పుట్టలేదు, అక్క చెల్లెలు పుట్టలేదు కాబట్టి దేవుడు నాకు 3 ఆడపిల్లలు ఇచ్చాడు. బాధపడకన్నా, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, మాకు 3 అక్కలు, మేము 2 అన్నదమ్ములు. ఆ, మా అన్నకి 2 కొడుకులే, ఇప్పుడు నాకు 2 కొడుకులే, ఆ, ఆడపిల్లలు లేరు. మా మామూల తరపు నుంచి అంతా ఓకే, ఉమ్, వాళ్ళకి అందరూ ఆడపిల్లలు కాబట్టి. కానీ నాకు ఆ బాధ ఉంది. ఉమ్. ఇప్పుడు నా ఇన్స్టెన్స్లో నాకు ఒక్కడికే జరిగిందనేది కాదన్న, చాలా మంది ఉన్నారు కదా. అలే ఇప్పుడు నాకు 3 ఆడపిల్లలు అంటే ఇప్పుడు నా తోడబుట్టిన తమ్ముడు కూడా మళ్ళీ కూతురే లక్ష్మీదేవత. అయ్యో, అయ్యో. లక్ష్మీదేవత. సో కనీసం ఒక బాబున్నా, నీకు ఒక బాబు ఉన్నాడు, ఆ. సరే ఓకే, అంటే బాగానే ఉంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెల్లెలు లేరు కాబట్టి లేరు 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 అది హ్యాపీ. అది హ్యాపీ, సంతోషం నాదైతే పక్క. ఓకే, రాఖీ పౌర్ణమి వస్తే పిల్లలే కడతారు. ఇప్పుడు నాకు నేను పొందని అదృష్టం నా కొడుకు దక్కుతుంది ఇప్పుడు. హ్యాపీ. ఆ రోజు ఇంట్లో సందడిగా ఉంటుంది, సంతోషం. ఓకే, ఇప్పుడు మీ అమ్మ ఉంది, వదిన ఉంది అన్న, ఇద్దరు ఇట్లల్లా ఎవరు ఎక్కువ ఇష్టం అంటే? ఇద్దరు ఇష్టమే అన్న. లాజిక్గా మాట్లాడుతున్నావు అన్న, లాయల్గా లేదు, మాట్లాడు? లాజిక్ ఏం లేదు, లాయల్గా లేదు, నా మనసులో మాట ఇద్దరు ఇష్టం. ఇప్పుడు అమ్మ ఇష్టం అంటే పెళ్ళంతో బాధ, పెళ్ళం ఇష్టం అంటే అవ్వతో బాధ, అట్లా ఏమైనా ఉందా? లేదన్న. ఇప్పుడు అమ్మ ప్రేమ గురించి తప్పు చెప్పకూడదు. అమ్మ ఇష్టమే, అమ్మతో పాటు నా భార్య కూడా ఇష్టమే. కానీ ఏ కష్ట సుఖాలలో కానీ నన్ను చిన్న చూపు చూడడం కానీ తిట్టడం కానీ అలాంటివి అయితే లేదు. నాకు మా అమ్మ ఎంతనో నా భార్య దేవత రేణుక కూడా అంతే నా దృష్టిలో. మా అమ్మ లేని లోటు అనేది ఒకటి చెప్పలేను, కానీ మమ్మీ ఉందన్న ఇప్పుడు? ఉన్నది ఉన్నది. ఎప్పుడన్నా మీ అమ్మని తిట్టి బాధపడ్డ రోజు ఏదన్నా ఉందా అన్న? తిడుతుంది అన్న, అంటే ఏదన్నా కోపదాపాలి. మీ అమ్మ తిట్టుడు కాదు, మీరు తిట్టి. నేను తిట్టడా? నేను అమ్మని తిట్టడా? ఇప్పటికైతే అమ్మని తిట్టిన రోజులు అయితే లేవన్నా. తాగియో తప్పో తాగి వచ్చినప్పుడు అమ్మ తిడుతుంది, కానీ నేను అమ్మని తిట్టిన రోజులు అయితే ఇప్పుడు లేవు. నేను తాగి వచ్చి ఏదన్నా ఇట్లా మామూలుగా అట్ట ఉన్నప్పుడు సిగ్గు లేదారా శరం లేదా రేటు తాగి ఇట్లా అనుకుంటే నీకు ఎట్లా 3 పిల్లలు ఉండవు, సాకతే చూడవా, సంవత్సరం చేయాలనుకున్నావా, సన్నాసిలో పోవాలనుకున్నావా అని తిడుతుంది. నా కోసం తిడుతుంది కాబట్టి అమ్మ మీద అట్లా కోపం అయితే ఏం రాదు. ఒకవేళ అంతకోసం ఊకోండు ఏమాడుస్తున్నావు అని చెప్పి గట్టిగా గదిరేస్తాను. మమ్మీ నేను ఇప్పుడు పొట్టి ఇంతెత్తైనా కన్నా ఎక్కువ సార్లు నిన్ను మమ్మీ కొట్టిందా డాడీ కొట్టిండా? లాజిక్ క్వశ్చన్ అడుగుతున్నావు అన్న. నాన్న ఎక్కువ కొట్టాడు. ఏ విషయంలో ఎక్కువ? అప్పుడు నేను బాడిపోతుంటే బాడికి ఇంకా మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేక మా నాన్న అప్పటి ఇప్పుడు నేనేమో సుఖం చెప్తున్నాను, అప్పటి నా మనవాడికి తకాల్లో మందో తాగుతాడు. పని దొంగ, నిజానికి చెప్పాలంటే కూడా మా నాన్న పని దొంగ. మీ డాడీ పని దొంగ? పని దొంగ. ఓకే, పని దొంగ, పని దొంగ. ఓకే. ఆయన చేసే పనిలో ఉద్దేశంలో అప్పుడు నాకు 10 ఏళ్ళ పిల్లగానప్పుడు నేను చదివించే ఉద్దేశం ఉండేది ఉండే, కానీ నన్ను అంటే స్కూల్ పోవాలని నీకుండే కానీ మీ ఇంటికి మీ డాడీ పంపేలే? వాళ్ళు చదివించినప్పుడు నేను బడిదొంగర అయినా, నాకు చదువుకునే ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రం నేను వాళ్ళకు ఆర్థిక పరిస్థితి బాగాలేవు, ఇంట్లో పొజిషన్ బాగాలేదు. నాకు చదువుకున్న ఉద్దేశం ఉన్నప్పుడేమో వాళ్ళు చదివియలే, వాళ్ళు చదివించినప్పుడు మాత్రం నేను బడిదొంగర అయినా. అంతా ఏ వయసులో చదువుకోవాలని అనిపించింది అన్న? నాకు 8 ఏళ్ళ వయసు వచ్చినాక చదువుకోవాలనిపించింది అన్న. ఎందుకు? స్కూల్ పోనీ. అవును, అప్పటికి నేను దొంగపాడి పోతున్నా 3వ తరగతి వరకు. అంటే అది మామూలుగా అప్పటి కూడా 1 సంవత్సరం గ్యాప్ ఇచ్చి 1 సంవత్సరం జీతం ఉన్న గొర్రెలకు ఉన్నాక అది క్యాన్సర్ అయిన తర్వాత బాడికి పోయినా ఏది వాళ్ళు బాగా రాసిన. చిన్నప్పటి నుంచి నువ్వు గొర్రెల కాపరిగా పోతున్నావు అన్న, నీకు సంవత్సరానికి 2 లక్షలు వస్తాయి. ఇప్పుడు అప్పట్లో లేవు. సరే ఇప్పుడైనా సరే 2 లక్షలు పెడితే ఎన్ని గొర్రెలు వస్తాయన్నా సొంతంగా? ఇప్పుడు ఏమొస్తాయన్నా మన మినిమం తిప్పి కొడితే ఒక 6, 7, 8 దాకా వస్తాయి అంతే. 6 గొర్రెలు 7 గొర్రెలు 2 లక్షలు పెడితే ఒక్క గొర్రె ఎంత ఉంటుందన్న? ఏంది జత వచ్చేసి 30,000 ఉన్నాయి. ఒక్క జత 30,000? ఇప్పుడు 2 గొర్రెలు కలిసి ఒక జత అవుతాయి. అవును. ఆ 2 గొర్రెలు కొనికే 30,000 కావాలి. ఎప్పుడు అనిపించలేదన్న నేను ఓన్గా ఒక 5, 6, 10 కొనుక్కొని పెట్టుకొని? అనిపిస్తుంది, కాకపోతే ఇప్పుడు నాకు కొంచెం అప్పులు ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాతనే ఒక 10, 20 జత కొద్దిగా జత చేసుకొని కాసుకోవాలనుకుంటున్నాను. ఓకే, అప్పులు దేని గురించి అయినా? ఏది ఇట్లా సంవత్సరాలు కొన్ని అప్పుడు గొర్రెలు తెచ్చి 3 లక్షలు పెట్టి తెచ్చినప్పుడు ఏమైంది, 1 సంవత్సరం కాసి ఇటనో 2 నెలల తర్వాత కట్టేసుకుందని చెప్పి అనుకున్నా. అప్పిచ్చినోడు మాత్రం అరే నాకు వేరే భూమి కొన్నా, నా బిడ్డ పెళ్ళి ఉంది, నువ్వు అప్పు కట్టు అంటే నేను మళ్ళీ నాకు వేరే పంట పడేటట్లేదు.
అవునా బావతల 4 ఎకరాల పొలం ఉంది, ఒక 60,000 70,000 వస్తాయి, దీనికి వెళ్ళి దానికి వెళ్ళి వస్తాయి, కవర్ చేయాలన్నా కవర్ చేసి లేదు. కడదాం అనేటట్టు లేదు. ఎంతసేపు ఉన్నా మనం చేసే కష్టం మీదే మనం తినాలి, మన అప్పు కట్టుకోవాలి. అట్లా కాబట్టి దాంట్లో వెళ్ళకపోయి నేనే అమ్ముకొని అప్పుల పాలైనా. పెళ్ళి అయిన తర్వాత అప్పులు అయ్యారన్నా పెళ్లి కాకముందు? పెళ్ళి కాకముందు అయితే నాకేం లేవు, నేను పెళ్ళి అయినాకనే అప్పులైనాయి. ఓకే. ఇప్పుడు ఎన్ని లక్షలు అప్పు ఉందన్న? అన్న 2 లక్షలు ఉందన్న. ఇంకో సంవత్సరం కష్టపడితే అంతే. అంటే అందులోకి ఖర్చులు పోతాయి కాబట్టి 1 లక్ష పోతుండొచ్చు, ఇంకో 2 సంవత్సరాలు కష్టపడాలి. ఇప్పుడు పిల్లల చదువులున్నాయి, మామూలుగా పిల్లలకు ఫీజులకు దానికి దీనికి ఉన్నాయన్న. 1 లక్ష ఇంటి ఖర్చులకు ఇటు అటు నడుస్తుంది, బయటివి అట్లా అట్లా. బాగా తాగుతాడా? బాగా తాగా, ఇంత ముందుకు బాగా తాగేవాడిని. ఈ మధ్యలో నాకు దానికి దూరం అయింది, ఒక 1 మంత్ గ్యాప్ అవుతుంది. 1 మంతేనా అవుతుందా బంద్ చేసి? అవును, నేను బంద్ చేయాలనుకోలేదు, నాకు విరక్తిగా అదే నాకు శత్రువు అయింది. ఇప్పుడు పడతలేదు నాకు, ఒక్క పెగ్గు తాగినా కూడా వాంతికి వచ్చేస్తుంది. ఒక్క ఫుల్ తాగుతుంటే అన్నప్పుడు ఫుల్ అయింది, ఒక నైట్ పోసుకుందంటే ఒక్కసారి లేపడం అంతే. ఇంకా వాటర్ పోస్తాం అందులో డైరెక్ట్? వాటర్ నైట్ ఉంటుందా, నైట్ ఉంటుందా, నైట్ ఒకటే గ్లాసు ఒకటే పెగ్గుకి వేసుకుంటా, వాటర్ వేసుకుంటా. ఎత్తిన గ్లాసు దించిన రోజులు లేవు, ఎత్తిన గ్లాసు దించిన రోజులు లేవు. 2 పెగ్గులు ఎప్పుడు వాడలే. అట్లా తాగిన కాబట్టి నాకు దూరం అయింది, నాకు సంతోషం. ఇప్పుడు చిన్న పెగ్గు కూడా తాగడానికి నాకు ఇష్టం ఉండదు, తాగిన కూడా వాంతికి వచ్చేస్తుంది, తాగిన 10 నిమిషాలకు వాంతికి వచ్చేస్తుంది. నాకు సంతోషం, మందు తాగడం దూరం అయినందుకు నాకు సంతోషం. ఇంట్లో ఎట్లా ఇప్పుడు? హ్యాపీయా? ఫుల్ హ్యాపీ, మస్తు సంతోషపడతాను. మా భార్య అప్పుడు పొట్టు తిడుతుండే, పొట్టు తిడుతుండే. ఈ మధ్యలో కొంచెం, ఈ మధ్యలో 1 మంత్ అవుతుంది కాబట్టి నీవు తాగకుండా నటిస్తున్నావు అన్న ఉద్దేశం ఆమె లోపల ఉంది. కానీ ఓకే, ఇంకా నడిచే రోజులు ఉన్నాయి కదా, తాగరి ఇప్పటికి నమ్మకంగా తాగతలేడన్న రోజులు అయితే నమ్మకం అయితే ఆమె లోపల పడలే. అయితే నేనేమంటానన్నా, ఇప్పుడు ఒక్క ఓన్లీ వ్యూవర్స్ కోసం ఇంతవరకు మీ వైఫ్కి ఏదైనా చెప్పలేంది మా మీడియా తరపు నుంచి ఏమైనా చెప్పాలనుకుంటే, సీక్రెట్ విషయం ఏదైనా వదినతో షేర్ చేసుకునే విషయం ఏదైనా షేర్ చేయాలంటే? షేర్ చేసుకునే విషయం అంటే, మా భార్య నేను మందు తాగేటప్పుడు, నీవు మందు తాగకుండా నీకు మందు తాపుకొస్తా, మందు బంద్ చేయి, మందు తాగకుండా బంద్ చేసుకుంటే మన లైఫ్ సెట్ అవుతుంది అని చెప్పింది. అట్లా పోదామని కూడా అడిగింది. మళ్ళీ నేను మా మూట మందులు ఉంటాయి కదా, ఇట్లా మందు తాగకుండా మందులు పెడతారు కదా, అట్లా పెట్టించుకొని వస్తాను నేను సరే అన్నా. కానీ మళ్ళీ ఆటోమేటిక్గా ఒకవేళ వాళ్ళు పెట్టిన తర్వాత కూడా కంటిన్యూ మందు కదా, చచ్చిపోతే నాకు సంబంధం లేదు, అది బాధ్యత అని చెప్పిన తర్వాత ఇప్పుడు నేను మందు తాగలేను కాబట్టి ఆయన ఫుల్ హ్యాపీ. అదొకటి, ఆయన అనుకున్న కోరిక మాత్రం నెరవేరింది, నాకు అది సంతోషం. ఓకే. ఇన్ని రోజులు మీరు చేసిన తప్పే, మందు విషయం అయితే తప్పే. ఎందుకు పొద్దుగాల అక్కడ పొద్దు ఎక్క ముందుకే మంది ఆయన, నేనైతే నిజం ప్రామిస్, నేను తాగోదని కూడా చెప్తున్నా. అక్కడ నుంచి పొద్దు ఎక్క ముందుకే తాగిన, 5 గంటలకు తాగిన, నాకున్న బాధలు అట్లాంటప్పుడు తాగిన. బాధలు అంటే మేజర్గా నువ్వు అట్టయినా ఎప్పుడైనా ఈ బాధల వల్ల సూసైడ్ చేసుకోవాలనుకున్న రోజులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి కానీ చెప్పుకోరాదన్న, పబ్లిక్లో చెప్పుకుంటే మనకు వచ్చేదైతే ఏం లేదు, ఎవరు ఆడేవాళ్ళు లేరు, తీర్చేవాళ్ళు లేరు. అట్లా ఉన్నాయి కాబట్టి పొద్దున 5 గంటలకే పొద్దు పొడవ ముందుకే మంది ఆయన. ఎందుకన్నా ఈ అప్పులలో తాగి ఉంటే అరే ఇక్కడ తాగున్నాడు ఏమైనా అడుగుతే తిడతాడేమో అని అట్లా ఆ స్టైల్ ఏమైనా వెళ్ళిరన్నా? ఆ స్టైల్లో ఏం లేదు, కాకపోతే నాకు బాధ అట్లా అనిపించిన రోజులు ఉన్నాయి, అట్లా అన్నోళ్ళు ఉన్నారు. కానీ క్లారిటీగా అయితే చెప్పలేము. కొన్ని ఆ తాగుడు పెట్టే పైసలే పక్కన పెడితే అప్పులు పోతాయి కదన్నా. పక్కనే ఎక్కడ పెడతావు, ఇది ఎక్కిందంటే ఎల్లమ్మ తల్లి నెత్తివి చెట్టువిని ఎల్లమ్మ చుట్టువినికి ఎక్కిందంటే ఇంకా వెళ్ళి మనకేం గుర్తుండదు. ఇప్పుడు జోయిలు 500 ఉంటుందంటే పట్టణం అనిపించాలి సాయంత్రం వరకు. దురదపెడుతుండొచ్చు తోడ వీడు లేపుతాడు ఫస్ట్, మనం తాగుతాం కదా, లోపలికి పోయిన చిన్నోడు రాత్రి నిద్ర పట్టదు అన్న. 500 ఉన్నాయంటే జేబులో పట్టదు, అది ఇప్పుడు పడుతుంది నాకు. అప్పుడు అంటారు అప్పుడు పట్టేది కాదు, ఉండేదంటే ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు పోవాలి అనుకుంటా. పొద్దున్నే ఎవరు ఇప్పుడు పోయి నువ్వు మందడితే నీకు తెల్లారలేదా అన్న సందర్భాలు ఉన్నాయి. అమ్మిన వాళ్ళకి చెప్పారు, నాకు మందిచ్చి అమ్మిన వాళ్ళకి చెప్పారు. 3 ఆడపిల్లలు ఉండరు, ఎందుకు తాగుతుండవు, చేసుకోలేదు, ఎట్లా చేసుకొని బతుకుదని తిట్టినోళ్ళు, అంటే మంద అమ్మిన వాళ్ళు చెడ్డ మాట చెప్పలే, ఎవరు చెప్పలే. కానీ నాకున్న పరిస్థితుల వల్ల నేను తాగినన్నా. మేజర్గా నువ్వు అంత తాగిపోతావడానికి కారణం ఏందన్నా? ఇన్ఫెక్షన్ అంత బాధలు ఉంటుంది కదా పర్సనల్గా అంటే చెప్పలేను అన్నది, చెప్పలేదు. ప్లీజ్ నన్ను అడగదు ఆ విషయం. చెప్పుకోలేని బాధలు ఉన్నాయి అన్నకి. ఉంటాయి, అన్నీ చెప్పుకుంటే వచ్చేటి లేదు, ఒరిగేదేం లేదు. ఎందుకంటే అన్న ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఒరిగేది ఏమి ఉండదు చెప్పుకున్నాను. నువ్వు పబ్లిక్ మనిషి ఇప్పుడు. అవును, ఒకప్పుడు సహదేవన్ అనే వ్యక్తి వేరే, అది నేను ఒప్పుకుంటా. కానీ ఇప్పుడు నువ్వు ఎంతో కొంత ఫాలోయింగ్ ఉంది, నీకంటూ ఒక ఫాలోయింగ్ ఉంది. 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా ఫాలోయింగే. ఎవరు
ఏది చెప్పినా నీకు ఒక్కటే చెప్తారు. వాళ్ళు చెప్పేది నీకు మంచిదే, వాళ్ళు చెప్పేది అనిపిస్తుందా, వాళ్ళు నాకు చెప్పేది ఏంది అనిపిస్తుందా? వాళ్ళు చెప్పేది మంచిదే అనిపించింది, కాకపోతే నేను ఎన్నోసార్లు మానుకోవాలనుకున్నా. ఇది కూడా నువ్వు తాగుడు మానేసినాడు, ఎప్పుడో ఒకప్పుడు అదే రివర్స్ కొట్టాలి తప్ప నువ్వు మానవు. ఎందుకు ఇప్పుడు నాకు లైవ్లో పరిచయం ఒక ఇద్దరు చెప్పారు నాకు కన్ఫామ్గా, వద్దన్నా అట్లా వెళ్ళొద్దు, తాగుడు బంద్ చేయన్న, లైఫ్ సెట్ అవుతుంది, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని చెప్పిన వాళ్ళు ఉన్నారు. పాటలు పాడని అన్నారా? పాటల గురించి అది నేను చెప్తాను, నేను వాళ్ళ పేర్లు కూడా తాగుడు బంద్ చెయ్యి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో వచ్చేసి మొదటి వ్యక్తి బర్లకాడ వీడియో తీస్తారా బత్తల గోపాలన్న, బత్తల గోపాలన్న అన్న చెప్పిండు. తర్వాత ఇక్కడ వచ్చేసి మన ఏది సికింద్రాబాద్లో సంపతన్న కూడా మంచి వ్యక్తి, చాలాసార్లు చెప్పిండు మందు ఒక్కటి బంద్ చేయరా నీ లైఫ్ సెట్ అవుతుంది ఓకే అని చెప్పిండు. మందు ఒకటి బంద్ చేస్తే లైఫ్. అన్న బాగా క్లోజా మీకు? క్లోజే, బాగా క్లోజ్. అంటే నాకు టిక్ టాక్ నుంచి పరిచయం, ఇంటికి పోతే కంటికి రెప్పలా చూసుకుంటాను అన్న సంపతన్న. ఓకే. అన్నకి నీకు ఎప్పటి నుంచి పరిచయం అన్న? టిక్ టాక్ నుంచి పరిచయం. అవునా? ఏం చేస్తుంటాడు అన్న అసలు? మోడ మార్కెట్లో కూరగాయలు అమ్ముతుంటాడు. ఏడా? సికింద్రాబాద్. అవునా? ఓకే. బర్లకాడు ఉంటాడు కదా అన్న? కాదు, ఈయన సంపతన్న వేరు, గోపాలన్న వేరు. ఓకే ఓకే అన్న. ఓకే, తాగినావు ఫుల్గా, ఓకే, చాలా డబ్బులు ఖర్చు పెట్టినావు, తిట్టిరు, అంత బాగానే ఉంది. ఇప్పుడు మారినావు, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్న? ఏం చేద్దాం అనుకున్నా, మామూలుగా మనకున్న కషాయం ఉంటుంది తాగుడు విషయాల పక్కకి. ఇప్పుడు రోజు ఇంతకుముందు రోజు 100 రూపాయలు ఖర్చు పెడుతుంది, ఇప్పుడు ఆ 100 రూపాయలని పోగు చేయాలనుకుంటున్నా. కానీ ఒక రోజులో చేయొచ్చు, చేయకపోవచ్చు. తాగనీక మాత్రం అప్పు చేసి తాతాం, కానీ కూడబెట్టడానికి కొంచెం కష్టమే. కూడబెట్టడానికి అయితే కష్టమే. తాగనీకైతే మాత్రం ఎవరి కాళ్ళు మొక్కి ఆ రోజు నైట్కి మాత్రం ఖచ్చితంగా 90కి అయితే జమ చేస్తాం. తాగనీకైతే ఎవరైనా పైసలు ఎవరైనా ఇస్తారు. 90 పడితే చాలన్నా. మందానికి పోయిన అనుకో, నువ్వు మందు తాగుతావా? తాగనేను. మందే తాగవా? మందే తాగా అంటే సందర్భం బట్టి తాగుతా. సందర్భం బట్టి ఒక 90 తాగినావు అనుకో, నీవు ఒక 90 వేసినావు అనుకో, నీవు ఆటోమేటిక్గా ఇంకో 90 చెప్తావు నాకు మందు తాగితే. అప్పుడు నేను అట్లుంటారా అన్న? తాగిన తర్వాత అట్లా ఇచ్చేటోళ్ళు ఉంటారా? నేను అడుకుంటా, నేను అన్న నీ కాలు మొక్తానన్నా, జోయిలో పైసలు లేవన్నా, ఒక్క 90 అన్న, 90 దాటి ఎక్కుతలేదన్నా, ప్లీజ్ అన్న నీకు దండం పెడతాను, నీ కాలు మొక్తానా, ఒక 90 చెప్పన్నా అంటే నీకు కనికారం వస్తుందా రాదా? నాకు ఆ సందర్భం రాలే, ఎప్పుడు రాలే. అట్లా వచ్చిన వాళ్ళు ఉంటే నాకు దాపిన వాళ్ళు ఉన్నారు. ఓకే. నేను మందుకు నాకు లేకపోతే వేరే వాళ్ళు కాలు మొక్కి తాగిన, నేను నిజం అన్న, ప్రామిస్. నాతో లేకపోతే కాలు మొక్కి తాగిన. అట్లా తాగి అప్పులు చేసిన ఎన్ని ఉన్నాయి అన్న? అట్లా తాగి చేసిన అప్పులు అంటే మందుకానే తిరుపుకున్నా, కానీ మళ్ళీ బాకీ ఈరోజు నాకు 90 మంది ఆపినావు. నేను 90 మంది మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఉన్నప్పుడు కవర్ చేసేది. దాని ఇంటి దాకా తెచ్చుకోలేదు. ఇంటికి అది తెచ్చుకోలేదు. తాగా నీకు పైసలు తెచ్చుకున్నాడు అని గొడవ అయితే తెచ్చుకోలేదు. నాతో లేవు, నీకు మళ్ళీ నాతో ఉన్నప్పుడు పెడతా. డాడీకి నీకు రాపో ఎట్లుంటుందన్న? మీ డాడీకి నీకు, మీ అయ్యకి? డాడీకి నేను మందు తాతని నాన్న కూడా తెలుసు, కాబట్టి తిడతాడు. కానీ ఎప్పుడు మేము మందు విషయాలు మాత్రం గొడవ అనే రోజులు అయితే రాలే, జరగలే కూడా. అన్నదమ్ములు ఎట్లుంటారన్న మీరు? అన్నదమ్ములు బాగానే ఉంటామన్నా. ఎప్పుడన్నా గొడవ పడ్డ రోజులు ఉన్నాయన్న? గొడవ అయితే పర్లే, కానీ ఇప్పటి వరకు తమ్ముడు నన్ను అన్న అని మాత్రం ఒకసారి పిలివాడు, అది కూడా బాధనే. తమ్ముడు ఇప్పటికైతే నన్ను ఒక్కసారి, కానీ ఇప్పుడు ఆయన పెళ్ళైంది నా పెళ్ళైంది, కానీ అతనికి ఉన్న విషయం అది ఏదో మరి. ఇప్పటికైతే నన్ను అన్న అని మాత్రం మేము కలిసి మాట్లాడిన రోజులు లేవు. మా ఊహ తెలిసి పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా, ఆయనకి పెళ్ళి కాకముందు నుంచి, నాకు పెళ్ళి అయినాక కూడా అయినప్పటి నుంచి కానీ కలిసి నేను ఈ పనికి పోదాం, ఇట్లా పోదాం అని చెప్పుకున్న రోజులు అయితే నేను కలిసి కాంప్రమైజ్గా మాట్లాడుకున్న రోజులు ఇప్పటికి లేవు. నేను పలకరిస్తా, కానీ వాడు నేను తమ్ముడు అని పలకరించిన వాడు నన్ను అన్నని పలకరేయాడు. ఎందుకు? ఏంది కారణం? కారణం ఏం లేదు, అది కొంచెం మూస ఉంటాడు తమ్ముడు, సైలెంట్గా. ఇంకా లోపల విషయం అయితే మనకి ఎప్పుడు చెప్పాలని కండిషన్ కూడా అడగలే. బుద్ధి తెలిసిన నుంచి ఎప్పుడు నిన్ను అన్న రోజులు లేవా? లేవు. ఇదేందన్నా? నిజం లేవు. కలిసిమెలిసి ఉంటారా, ఎవరంతా వాళ్ళు బతారా? ఇప్పటికైతే ఎవరంతా వాళ్ళే బతుకుతున్నాం. కలిసి ఉన్నప్పుడు మామూలుగా మేము అప్పుడు మా అమ్మ నాన్నకు గొడవ వచ్చేసి బయటకు వచ్చేసి మేము సొంత కాపురం పెట్టుకున్నాం. ఇంకా అప్పటి నుంచి వానికి ఊహ తెలిసినప్పటి నుంచి మాత్రం లేదు. తప్పు నీదంటావా మీ తమ్ముందంటావా? నాదే ఉండొచ్చు మొత్తానికి అయితే, నాకు తెలిసి. అతనిది అయితే కాదు. ఇప్పుడు పలకరిస్తలేడా అంటే నాదే తప్ప అనుకోవాలి, వాని తప్పని మాత్రం అనను కదా, ఎందుకంటే నా ఇంగ్లీష్ అని చెప్పినవాడు. ఎప్పుడన్నా బాధపడ్డావు అన్న? మస్తు మస్తు రోజులు ఉన్నాయి. సరే, ఇన్ కేస్ నువ్వు తప్పు చేసినావని నీకు తెలుసు కదా, అవును, తమ్మునికి ఏదైనా చెప్పాలి, క్షమాపణ చెప్పాలన్నా, ఏదైనా చెప్పాలన్నా ఏం చెప్తావు మాట్లాడాలంటే? తమ్ముడు, ఇప్పుడు నేను ఏమైనా తప్పు చేస్తే, నాకు తెలిసి చేసినా తెలియకుండా చేసినా, నీ మనసులో అట్లాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకుండా, పెద్దవాడిగా చిన్న మాట అడుగుతున్నా, నాతో మాట్లాడరా, నాకు అదే సంతోషం. బాధ అనిపిస్తుంది కదన్నా? మస్తు బాధ అనిపిస్తుంది అన్న. పిలిచినప్పుడు కూడా అసలు పలకడు. పలకడు. ఎప్పుడన్నా వదినతో చెప్పుకుంటా బాధపడి ఏడ్చిన రోజు అట్లా చెప్పడం విషయం
మళ్ళీ నాతో మాట్లాడు కానీ నాతో చెప్పే విషయాలు ఏమన్నా ఉంటే వచ్చేసి మా భార్య దగ్గర చెప్తాడు ఇట్లా ఇట్లా అని. కానీ వాడి దూరం అయినా సరే మా మరదలు నా దగ్గర బాగా మాట్లాడుతుంది, నాకు అది సంతోషం. మంచిగా ఉంటారు, మంచిగా కలిసిమెలిసి ఉంటారు. కలిసిమెలిసి ఉంటారు. అదొక్కటి హ్యాపీ. హ్యాపీ. తమ్ముడు మాట్లాడకపోయినా మరదలన్న మాటలు మాట్లాడుతుంది. మాట్లాడుతుంది, అది ఒకటి హ్యాపీ. ఎంతమంది పిల్లలన్నా తమ్మునికి? ఒక బిడ్డ అన్న ఇప్పుడు అంతా ఒక 6 నెలల పాప, చిన్నోడే. చిన్నోడే. ఎన్ని ఇయర్స్ అవుతుంది తమ్ముని పెళ్ళి? మా తమ్ముడికి పెళ్ళి అయ్యి అంత ఒక 4 ఏళ్ళు అవుతుంటుంది. అవునా, లేట్గా. లేట్ అయింది. నేను పుట్టిన 7 సంవత్సరాలకు వాడు పుట్టిండు. ఓకే ఓకే. అంటే మ్యారేజ్ అయినాక కూడా లేట్గానే పిల్లలు అన్నట్టు? లేట్గానే 2 నెలల తర్వాత అయ్యారు. ఓకే. ఇప్పుడు అన్న ఇంకోటి, టిక్ టాక్ విషయానికి వస్తే మారుతావా ఇట్లనే వెళ్తావా? ఇంతమంది చెప్తున్నారు కదా అన్న విషయంలో ఇది నచ్చలేదు అని, ఇంతమంది చెప్తున్నారు. నేనైతే మారే విషయం అంటున్నావా, అది పాటల విషయంలో అయితే నాకు తప్పే. ఆ గలీజు బూతు పదాలు ఉన్నాయి కాబట్టి కొంతమందికి తెలిసిన వాళ్ళకైతేనే తప్పు కాదు. ఇప్పుడు తప్పు అంటున్నారు కదా, ఒప్పుకోవాలి, తప్పదు. మరీ అంత దరిద్రంగా కాకుండా మాత్రం ఏదో నాకు వచ్చిన లాంగ్వేజ్లో మాత్రం వీడియోలు చేసుకుంటా. గొర్రెల కాడ బాగా నువ్వు పాడే నీకు ఇష్టమైన పాట ఏందన్న ఫోక్లో? ఫోక్ సాంగ్లో వచ్చేసి ఇప్పుడు ఏది కటాపోటి పోయేటి కమలమవో కమలమని కాళీ గజ గల్లుమనే కమలమవో కమలమా, వస్తలేదుగా. నెక్స్ట్ ఇంకేదన్నా సాంగ్? నెక్స్టా నీ ఓన్గా కై కట్టిన పాటలు కావచ్చు, ఓళ్ళు బూతులు లేకుంటున్న పాటలు ఏదన్నా నీకు వచ్చినవి ఉన్నాయన్న? ఏదైనా పాట నువ్వు బాగా పాడేది ఏదన్నా? నాకు వచ్చి నేను అంత కైగట్టిన పాటలు అయితే ఏం లేవన్న, అనుకోలే, ఆ తాట రాలే. ఓకే. ఆ తాట రాలే. బాగా నీ నోట్లో హమ్ చేసుకునే పాట ఏదన్నా నువ్వు ఏదైనా పని చేస్తుంటే ఎట్లా? లేదు, మామూలు ఫోక్ సాంగ్స్ కానీ సినిమా పాటలు కానీ వింటాను కదా, అవి కానీ నా సొంతంగా పాడే నాలెడ్జ్ నాకు లేదన్న. ఇప్పుడు వీడియో పరంగా అయితే మాత్రం ఏదన్నా కొత్తగా ట్రై చేయాలంటే అప్పటికప్పటికి అనుకొని చేస్తా. సినిమాలు బాగా చూస్తాడన్నా? సినిమాలు ఇంతకుముందు బాగా చూసేవాడిని, ఇప్పుడు పెద్దగా చూడండి. సినిమాల పిచ్చి ఉంది, తాగుడు పిచ్చి ఉంది, కానీ అమ్మాయిల పిచ్చి లేదు. అమ్మాయిల పిచ్చి లేదు, అప్పటికి లేదు ఇప్పటికి లేదు. నీవు ఎందుకు 10,000 ఇస్తారు రాటే. ఏ హీరో సినిమాలు ఎక్కువ చూస్తావు? జూనియర్ ఎన్టీఆర్. కోసుకుంటావా గీసుకుంటావా? నా కోసుకున్నా వీరాభిమాని. ఎన్టీఆర్కి ఏందన్నా వీరాభిమాని? అరే ఏందన్నా? అరే నేను చూడలే, ఇది ఎప్పుడు వీడియోలో కూడా ఎప్పుడు చూపించలేదు అనుకుంటా. ఎందుకు చూపించినా? ఓకే ఓకే. ఎందుకు ఎన్టీఆర్ అంటే అంత ఇష్టం? సింగిల్ టేక్ డైలాగ్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఎన్టీఆర్కి వీరాభిమానిగా అన్న, ఎన్టీఆర్ కోసం ఒక డైలాగ్ కొట్టాలంటే ఏది కొడతావన్నా? రేయ్, కరెంటు వైరుడికి నాలాగే సన్నగా ఉంటుందిరా, కానీ టచ్ చేస్తే దాని అమ్మ షాకే. అంతేనా? అంతే. సూపర్ అన్న. ఎన్టీఆర్ చేసిన సినిమాలు ఎన్ని? 30. ఇప్పుడు వచ్చే సినిమా దేవరతనం 30 సినిమాలు. 30 సినిమాలు. ఇప్పుడు వచ్చే దేవరతనం 30 సినిమాలు. ఎన్టీఆర్ది ఏ మూవీ వదలకుండా పోతావా? అంటే థియేటర్లో అంటే పబ్లిక్ ఎక్కున్నప్పుడు టికెట్లు దొరకకపోతే మరి అంతగా అయితే చూడను, మనకు అనుకూలంగా ఉండి వీరాభిమాన్నే. కానీ మరి దారుణమైన స్థితికి దెబ్బలు తాకించుకోవడం టికెట్ల కోసం అట్లాంటి ప్రయత్నం ఎలా చేయను. ఈసారి కాకపోతే నెక్స్ట్ సారి ఖచ్చితంగా మాత్రం సినిమాలు అయితే చూస్తాను. ఫస్ట్ రోజు మాత్రం ఫస్ట్ షో కాకపోయినా సెకండ్ షో కాకపోయినా రాత్రి 3వ షో మాత్రం ఖచ్చితంగా చూస్తాను. కంపల్సరీ ఎన్టీఆర్ దొరకని వేరే హీరోలు ఎవరు చూడవు. వేరే హీరోలు అందరికీ చూస్తానన్న, అందరికీ చూస్తాను. కాకపోతే ఒక వారం తర్వాత 2 వారాల తర్వాత సినిమా పబ్లిక్ తగ్గిన తర్వాత మిగతా హీరోల సినిమాలు అయితే చూస్తాను. అన్న సినిమా అయితే మాత్రం ఫస్ట్ షో మాత్రం 3వ షో మాత్రం ఖచ్చితంగా చూస్తాను. ఫస్ట్ సెకండ్ నాకు ఎట్లా మిస్ అవుతుంది. ఓకే. నైట్ షో మాత్రం ఖచ్చితంగా చూస్తాను. ఓకే అన్న, లాస్ట్ ఫైనల్గా అన్న నువ్వు ఎవరికన్నా సారీ చెప్పాలంటే ఎవరికి చెప్తావు అన్న? సారీ చెప్పడానికి ఎవరికి చెప్పాలి నేను? ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరా? లేరన్న. థ్యాంక్ యూ చెప్పాలంటే? థ్యాంక్ యూ చెప్పాలంటే ఇంకా ముందుగా మా భార్యకి. మందు విషయంలో ఎప్పుడన్నా రిలీజ్ అయినావా అన్న? అరే నేను చాలా పెద్దది ఇప్పుడు ఈ తాగుడు బంద్ చేసినాక నేను తప్పు చేసింది అని ఎప్పుడన్నా ఫీల్ అయినావా? ఇప్పుడు అయితున్నా, తాగుడు బంద్ చేసినాక బాగుంది కదా. నాకు అది పడకపోవడమే మంచిది అయింది, సంతోషం నాకు. ఓకే. మీ వ్యూవర్స్కి మా ఇంటర్వ్యూ త్రూ ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తావు అన్న? నీ వల్ల హట్ అయిన వాళ్ళకి కావచ్చు, నీ వల్ల హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళకి కావచ్చు. నన్ను హట్టు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, నేను హట్ అయితేనే ఉంటాను. ఎవరి పరిస్థితులు వాళ్ళవి. ఎవరికి ఏం చెప్పాను? ఏం చెప్పేది లేదు, ఎవరు నచ్చినట్టు అడిగేది అంతే. ఓకే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, కుదరలేదు.
2 నెలల ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా. ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.